जातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवतीमुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकीम् कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण माताजी सर्वत्र प्रणव। వాయిస్ క్లియర్ గానే ఉందా అండి? ఏమైనా ఇబ్బందిగా ఉందా? క్లియర్ గా ఉంది మాతాజీ. సో మీరు చెప్పినట్టు మీరు మెసేజ్ చేశారు 12వ శ్లోకం అని. సో మా 19వ అధ్యాయము మన 4వ స్కందము 19వ అధ్యాయము 12 పూర్తయింది కాబట్టి 13వ శ్లోకానికి మనం వెళ్ళాలి. సో 13వ శ్లోకానికి చదువుతాం. మాతాజీ ఇక్కడ మీరు చదువుతారా శ్లోకాలు, లేకపోతే నేను శ్లోకం చదివి చెప్పాలి? ఎలా మాతాజీ? మీరు చదవండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ. సో అత్రినాచోదితో హంతుం పృథు పుత్రో మహారథః అన్వధావత సంక్రుద్ధస్తిష్టేతి చాబ్రవీత్. ఇంద్రుడు చేసిన మోసమును అత్రిముని పృథువు తనయునకు తెలియజేయగా అతడు మిగుల క్రుద్ధుడై నిలువు నర్చుచు ఇంద్రుని చంప వెంబడించింది. జస్ట్ లెట్ మీ రీడ్ 2-3 శ్లోకాస్ దెన్ ఐ. సో తం తాదృశాకృతిం వీక్ష్య మేనే ధర్మశరీరిణం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం న ముంచతి. జడలను ధరించిన శరీరమంతయు భస్మం పూసుకొని ఇంద్రుడు సన్యాసి వలె వేషధారణము కావించి ఉండెను. ఆ వేషమును కాంచిన పృథుతనయుడు అతడిని ధర్మాత్ముడని పుణ్యుడైన సన్యాసి అని భావించి బాణమును వేయలేదు. వధాన్ నివృత్తం తం భూయో హంతవే అత్రిరచరో యత్ జహి యజ్ఞహనం తాత మహేంద్రం విబుధాదమం. పృథుతనయుడు ఇంద్రుని వధింపకపోవుట కాను, పైగా అతనిచే మోసగింపబడుటను కాంచిన అత్రిముని స్వర్గరాజును వధింపుమని మరలా ఉపదేశించను. పృథువు యజ్ఞమున ఆటంకపరిచినందున ఇంద్రుడు దేవతాధముడయ్యనని అతడు భావించుటయే దానికి కారణం. సో ఇక్కడ 3 శ్లోకాలు మనం తీసుకున్నాము. 4వ స్కందము 19వ అధ్యాయము 13వ శ్లోకం, 4th canto 19th chapter 13th శ్లోక. ఈ మూడిట్లో కూడా ఒకసారి విషయాన్ని చూద్దాము. సో ఇక్కడ ఇంద్రుడు నిన్న ప్రభుజీ చెప్పినట్టు అశ్వాన్ అంటే నిన్న రికార్డింగ్ లో సో అశ్వాన్ని హరించాడు. ఎవరు? మన హరికృష్ణ. ముందు నిత్యం భాగవత సేవయ. సో భాగవత ప్రేమికులందరికీ నా నమస్కారం.
సో హరే కృష్ణ. సో ఇక్కడ మనకి 13వ శ్లోకం నుంచి మనం చూసినట్టయితే అశ్వాన్ని ఇంద్రుడు హరించాడు. అశ్వాన్ని ఇంద్రుడు హరించాల్సిన అవసరం ఏమిటి? వీటన్నిటికీ మొన్న ప్రభుజీ కొన్ని కొన్ని కారణాలు ఇస్తూ వచ్చారు. దీనికి ఇప్పుడు కారణం ఒకసారి మనం దీనికి ముందు ఏవైతే కథ జరిగిందో ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాము. ఇందులో ఆ మన పృథు మహారాజు అనేకమైన అనేకమైన గొప్ప పనులు చేసి ఉన్నారు. మొట్టమొదట ఆయన భూమిని సస్యశ్యామలంగా చేశారు. భూమిని దాన్ని ఒక అంటే ఒకే స్థాయిలోకి తీసుకొచ్చి ముందు సుభిక్షంగా చేశారు. ఆ విషయం మనం నేర్చుకున్నాం. మనకి ముందటి అధ్యాయాల్లో వాటిల్లో చూసాం. అటువంటి భూమిని తను సస్యశ్యామలంగా చేసి అందరికీ ముందు పంటనందించారు. మొట్టమొదటగా రాజుని మనము ఏమంటామంటే పుణ్య శ్లోక అంటాం. భగవంతుడిని ఉత్తమ శ్లోక, రాజుని పుణ్య శ్లోక అంటాం. నిజానికి రాజు మనకి పూజనీయుడు. భగవంతుడి తర్వాత మనకి పూజనీయుడైన వాడు రాజు. మనకి ఎవరినైతే మనల్ని పరిపాలిస్తారో, అది ఇప్పటి రాజైనా ఎప్పటి రాజైనా సరే, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క భావాలు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కాసేపు పక్కన పెడితే, మనము రాజుని పూజనీయుడిగా చూస్తూ ఉన్నాము. కానీ పృథు మహారాజు దానికి పూర్తిగా అర్హుడు. 100% అర్హుడు. దానికి కారణాలు ఏంటి అనంటే, ఆయన ప్రజలని ఎలా చూసుకోవాలి, ప్రజలకి ఏది అవసరమో దాన్ని ఆయన నెరవేర్చి ఉన్నారు. కాబట్టి రాజుకి ఇటువంటి రాజుని మనం ఏమంటామంటే పుణ్యశ్లోక అంటాం. రాజులందరూ అనేక మంది ఉండుండొచ్చేమో, కానీ రాజుని పుణ్యశ్లోక అని అంటాము. మనకి రామాయణంలో బాలకాండలోనే నాకు గుర్తున్నంత వరకు షణ్ముఖోత్పత్తి అనే ఒక దీంట్లో ఆయన అందులో అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జనించినప్పుడు కొన్ని కొన్ని విషయాలు జరుగుతాయి అందులో. అందులో మనకి ఎవరంటే భూదేవి ఎప్పుడైతే శివుడి యొక్క వీర్యాన్ని తీసుకుని ఉంటుంది, ఆవిడ ఆ వీర్యాన్ని తీసుకున్నప్పుడు ఆవిడని దేవతలే ప్రార్థిస్తారు. అందరూ ప్రార్థించినప్పుడు ఆవిడ భరిస్తానని చెప్తుంది. కానీ భరించలేకపోతుంది. శివుడి యొక్క శక్తిని భరించలేకపోతుంది. సో అటువంటి ఆవిడ వెంటనే వదిలేయటం చేయటం, తర్వాత అది అగ్నిదేవుడికి, అలాగా గంగా నది ఇలా అందరూ తీసుకుని ఉంటారనమాట. సో తర్వాత మొత్తానికి షణ్ముఖుడు ఆయన ఆవిర్భవిస్తారు. ఇదంతా బానే ఉంది. కానీ ఎప్పుడైతే పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది, నా నా గర్భంలో పెరగాల్సిన వాడు, లేకపోతే నా వల్ల లోకానికి అందించవలసిన వాడిని మీరు ఇలా చేశారని చెప్పి ఆవిడ అందరినీ శపిస్తుంది. దేవతలని, భూదేవిని, తర్వాత ఇలాగా వీళ్ళని శపిస్తుందన్నమాట. మీరసలు ఎందుకు మధ్యలో కల్పించుకోవటం అనేది భార్యాభర్తల మధ్యలో మంచిది కాదు. అయితే దీనికి వెనక్కి వచ్చి చెప్తాను దీనికి కారణం ఏంటో. సో అయితే భూదేవి అప్పటినుంచి ఏంటి అనంటే, భూదేవికి ఇచ్చిన శాపం ప్రకారము, నేను చెప్పేది రామాయణం నుంచి తీసి చెప్తున్నాను. సో భూదేవికి ఇచ్చిన శాపం ప్రకారం ఆవిడేమంటుందంటే, నువ్వు ఆహ్, అంటే ఇక్కడ దాన్నేమంటారండి, మీరు ఆహ్, నువ్వు స్త్రీ ఒకదానివి. అంటే మనం భూదేవి అంటే అమ్మవారిగా కొలుస్తాం. నువ్వు స్త్రీవైనా కూడా నీకు అనేక రకాలైన మాతాజీ ఐయామ్ టూ ఫాస్ట్. నేను చాలా ఫాస్ట్ గా చెప్తున్నాను. కొంచెం తగ్గించమంటారా ఆ శ్లోకం? సో యాహ్! ఇస్ ఇట్ ఓకే మాతాజీ? ఈ పేస్ ఓకేనా? హరి కృష్ణ. యెస్ మాతాజీ. యాహ్! యాహ్! థాంక్ యూ. సో భూదేవిని ఆవిడ ఏం చేస్తారంటే పార్వతీదేవి శపిస్తారు. ఆవిడంటారు, అనేక రకములైన భర్తలు ఉంటారు నీకు. అంటే భూ రాజుని భూమికి భర్త అని చెప్తారు. ఓకేనా? సో ఏ రాజు పరిపాలించినా కూడా, మనకి అనేక మంది రాజులు ఉండొచ్చు. అప్పట్లో మొత్తం భూమినంతా కూడా జంబూద్వీపాన్ని పరిపాలించిన వాళ్ళు చక్రవర్తి. అటువంటి రాజుని ఆయన భర్త కిందకి ఇది చేస్తారనమాట. సో అటువంటి భర్త నీకంటే భూదేవికి అనేక రకములైన భర్తలుంటారు. అంటే అంటే ఆవిడ ఎప్పటి నుంచో ఉంటుంది. సనాతనంగా ఎప్పటి నుంచో ఉన్నారు ఆవిడ. సో ఎంతమంది రాజులైతే ఆవిడని పరిపాలిస్తారో వాళ్ళందరూ భూదేవికి భర్తలే అవుతారు. అయితే అటువంటి వాళ్ళందరూ ఇస్తారు. అయితే నేను ఇక్కడ పుణ్య శ్లోక దీనికి వీటన్నిటికి నేను ఒకసారి దీన్ని కనెక్ట్ చేసి చెప్తాను. సో ఇందులో ఏమైంది అనంటే, కానీ పృథు మహారాజు దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే పృథువు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. పృథువు మాత్రము తల్లిని ఎప్పుడైతే, అంటే భూదేవిని ఆయన వెంబడించి, సరే ఆయన మొత్తానికి ఆవిడ దానికి పారిపోవటానికి కారణం కూడా మనకి ముందటి అధ్యాయాల్లో చదువుకున్నాము. అవన్నీ మీరు వినే ఉన్నారు. కాబట్టి ఆవిడ అలా ఉన్నా కూడా ఎప్పుడైతే ఆవిడని సస్యశ్యామలం చేసి ఆవిడ యొక్క కీర్తిని గొప్పగా ఆయన తీసుకొని వస్తారు. అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే, నన్ను ఇంత వాత్సల్యంతో చూసావు. వాత్సల్యం అంటే ఏంటండి? ప్రేమతో ఉండడం అన్నమాట.
సో నన్ను ఇంత ప్రేమగా నన్ను సాకావు, నన్ను ఇంత ప్రేమగా తీసుకొని వచ్చావు కాబట్టి, సో అలాంటప్పుడు నువ్వు నాకు తండ్రివి. అంటే పృథు మహారాజు ఇప్పుడు భూదేవికి తండ్రి అయ్యారనమాట. సో ఇప్పుడు భూదేవి ఏమైంది? ఆవిడ తన కూతురుగా వచ్చింది. మొట్టమొదటిసారిగా ఇటువంటి శాపాన్ని కలిగి ఉన్నా కూడా ఆవిడ భూదేవికి మాత్రం ఇప్పుడు వాత్సల్య ప్రేమతో ఆవిడ ఇప్పుడు పృథు మహారాజుకి కూతురయింది. ఆ తర్వాత ఆ తల్లిని పృథివి అని పిలిచారు మనం. సో పృథు మహారాజు వల్ల ఆవిడకి అటువంటి పేరొచ్చింది. అంటే ఇక్కడ ఈ కారణాలు చెప్పడానికి మాత్రము పృథు మహారాజు యొక్క గొప్పతనం అనేకంగా ఉంది. మీకు తర్వాతి అధ్యాయాల్లో ఐ థింక్ నేను ఈ శ్లోకం మనకి ఈ అధ్యాయంతో ఈ 4.1 అయిపోతుంది. మనకి 4.2లో 20వ అధ్యాయం నుంచి కూడా పృథు మహారాజు యొక్క గొప్పతనం ఇంకా ఇదిగా ఉంది. చాలా అద్భుతమైన కథ ఇది. పృథు మహారాజు నుంచి మనం అనేక రకాల విషయాలు నేర్చుకోవాలి. ఆయన దేవుడైనా సరే ఆయన మాత్రము అంటే భగవంతుడి యొక్క అవతారాలలో ఈయన శక్త్యావేశ అవతారం. సో శక్త్యావేశ అవతారము అన్నప్పుడు ఆయన ఒక శక్తిని అంటే శక్తి అంటే ఎటువంటి శక్తి? ఆయన కొన్ని సేవలన్నమాట. అంటే ఏవేవి అవసరమో వాటన్నిటిని చేస్తారు. ఎలా అయితే మనకి వేదవ్యాసుడు శక్త్యావేశ అవతారము, మన సనక సనందనాథుడు శక్త్యావేశ అవతారము, మనకి నారదుడు కూడా శక్త్యావేశ అవతారము. అటువంటి కోవలోకి చెందినవాడు పృథు మహారాజు. కానీ వాళ్ళలాగా ఈయన చేసిన సేవ ప్రత్యేకంగా కొంత వివరంగా విభిన్నంగా ఉంటుందన్నమాట. ఈ భిన్నమైన సేవ ఎలా ఉంది అనంటే మొత్తము అందరికీ కూడా భూమిని అందించారు. ఆ తర్వాత ఆయన ఇంకో గొప్ప పని చేశారేంటంటే అశ్వమేధ యాగాలు చేశారు. ఇప్పుడు ఆ కోవకి మనం చదువుకోబోతున్నాం. ఈ అశ్వమేధ యాగాలు చేసిన అతను 1, 2, 3 అశ్వమేధ యాగాలు కాదు. ఆయన ఏకంగా 99 అశ్వమేధ యాగాలు చేసున్నారు. అదే కదండీ ఇప్పుడు మనకు ప్రస్తుతం యొక్క విషయము. మనం చదువుకోబోతున్నాం. సో 99 అశ్వమేధ యాగాలు చేస్తున్న ఇతని దగ్గరికి ఇంద్రుడొచ్చి హరించారు. అసలు ఇంద్రుడికి ఏం పని? ఎందుకు చేస్తారు? ఎందుకంటే పృథు మహారాజు అంత గొప్పవాడు, అందరూ మెచ్చుకుంటున్నారు చేసిన వాడిని. నిజానికి ఇంద్రుడు కూడా ఏం చేయాలి? తనకి కావాల్సినవన్నీ ఇవ్వాలి. మీరు ఆలోచిస్తే పృథు మహారాజు శతరూప ఎప్పుడైతే వాళ్ళు పట్టాభిషిక్తులయ్యారు, వాళ్ళు రాజుగా ప్రకటింపబడ్డారు. వేణ మహారాజు నుంచి ఆయన వీళ్ళిద్దరూ ఉద్భవించారు కదండీ! సో అంటే సాక్షాత్తుగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అంశలతో వచ్చారు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు వచ్చినప్పుడు అనేక రకమైన దేవీ దేవతలు సాక్షాత్తుగా శివుడు కూడా వచ్చి వాళ్ళకి అనేక రకాలైన మనకి ఏమిటంటారు వాటిని గిఫ్ట్స్ అంటామా? సో బహుమతులన్నీ ఇచ్చి వాళ్ళకి ఆయనకి కావాల్సినవన్నీ భూమి మీద పరిపాలించడానికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ దీంట్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇచ్చి ఉన్నారు. కానీ మరి అలాంటప్పుడు ఇటువంటివన్నీ ఇంత గొప్ప పని చేసినప్పుడు ఇంద్రుడు ఇటువంటి పని చేయటం ఎందుకు? అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము. ఇంద్రుడు నేను ఇంకా ఈ శ్లోకానికి వెళ్ళబోయే ముందు విషయాన్ని చెప్తున్నాను. ఇంద్రుడు ఇటువంటి పని చేయటం అనంటే ఇంద్రుడు పూర్వం కూడా ఇటువంటి పనులు చేసి ఉన్నారు. అలాంటి అప్పుడు మనం సినిమాలు మనం పూర్వం చూపించినప్పుడు నారదుడిని, ఇంద్రుడిని అటువంటి హేళన చేయకూడదు. ఇంద్రులనే వాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు లేరండి. ఇంద్రులు అనేక మంది ఉన్నారు. ఇంద్రుడు అన్ని రకాలుగా నిజానికి వృత్తాసురుడు అనే రాక్షసుడిని చంపటం అనేది అసలది చాలా పెద్ద పని. అది అంత తేలికైన పని కానే కాదు. సో వృత్తాసురుడిని రా రా అటువంటి రాక్షసుడిని చంపారు అంటే అటువంటి సంహరించారు అనంటే దాని వెనకాల ఆయన కృషి ఉంది. సరే వృత్తాసురుడు కూడా అంతటి గొప్పవాడు. తర్వాత ఆయన గురించి మనం చెప్పుకుందాము. అయితే వజ్రాయుధం అనే ఆయుధము ఆయనకి ఇవ్వటానికి కారణం ఎందుకు? ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా! ఇంద్రుడు నిజానికి ఎటువంటి అర్హత లేనివాడే అయితే దధీచి మహర్షి వజ్రాయుధాన్ని ఇంద్రుడికి ఇవ్వరు. సో ఇంద్రుడికి వజ్రాయుధాన్ని ఇచ్చారు అనంటే పూర్తిగా ఆయన యొక్క గొప్పతనం తెలిసే ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఆయన అనేక రకాల బహుమతులు ఇచ్చారు. మనకి ఈ రోజున భూమిని పరిపాలించడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇస్తున్నారు ఇంద్రుడు. ఇంద్రుడిని పైగా ఉపేంద్రుడు అనే మాట కూడా అంటాం. ఉపేంద్రుడు అంటే ఏంటంటే ఉప ఇంద్రుడు. అంటే ఇంద్రుడికి యొక్క మన వామనుడిని ఉపేంద్రుడు అంటాం క్షమించండి. ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు అన్నమాట. వామనుడు ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చాడు. అదితిదేవి యొక్క గర్భం నుంచి వచ్చారు కాబట్టి ఆయన తమ్ముడవుతారు ఉపేంద్రుడు. మరి ఆయన ఎందుకు రావాలి పైగా? ఆశ్రిత పక్షపాతి, దేవతా పక్షపాతి. ఈయన ఎప్పుడు కూడా సురపక్షపాతి అని అంటారు. సురపక్షపాతి అంటే ఎప్పుడు కూడా విష్ణుమూర్తి సురులు అంటే దేవతల వైపు ఉంటారు. కారణం ఏంటి? ఎందుకంటే దేవతలంటే వాళ్ళకి ఇష్టం. ఈ నిజానికి ధర్మం కాని వాళ్ళైతే లేకపోతే అసలు చెయ్యకూడని అనుచిత కార్యాలు చేసేవాళ్ళైతే భగవంతుడు వాళ్ళ వైపు ఉండనే ఉండరు. మీరు రామావతారంలో చూసినట్టయితే కృష్ణావతారంలో అనేక లీలలున్నాయి. రామావతారంలో చూసినట్టయితే ఎంత తేలిగ్గా పని అయిపోతున్నా కూడా
ఆయన ఎప్పుడూ కూడా ధర్మపక్షాన వహించారే తప్ప, అధర్మం వైపుండి తన కార్యాన్ని నెరవేర్చుకోలేదు. దానికి మనకి చాలా తేలికైన ఉదాహరణ మీరు చూసినట్టయితే 'వాలి' ఒక మాట అంటాడు. రావణాసురుడిని నేను చిటిక వేసి పిలిస్తే ఆయన వెంటనే వచ్చి సీతాదేవిని అప్పగిస్తాడు. అటువంటి నాతో స్నేహం కాకుండా నువ్వు వెళ్లి సుగ్రీవుడితో స్నేహం చేయటం అనేది చాలా హాస్యాస్పదం. ఇట్స్ వెరీ రిడిక్యులస్ అని ఆయన మాట అన్నప్పుడు ఆయన అంటారు. అప్పుడు రాముడు అన్న మాట మీ అందరికీ తెలుసు. ఆయన అంటారు, "అయ్యా! నువ్వు అధర్మాత్ముడివి. నువ్వు అధర్మంతో ఉన్నావు. సరే దానికి రకాల కారణాలు అవన్నీ చెప్పి ఉంటారు. అవన్నీ బానే ఉంటాయి. కాబట్టి అటువంటి వాడితో తేలిగ్గా ఒక క్షణంలో అయిపోయే పనైనా నాకవసరం లేదు. ధర్మంతోనే ఏ విషయాన్నైనా గెలుచుకుంటానని." మరి అటువంటి భగవంతుడు మరి ఇంద్రుడికి ఎందుకు ఆయన ఆసరాగా, అండగా ఉంటారు? నిజానికి ఇంద్రుడే అనుచితమైన కార్యాలు చేస్తే. కాకపోతే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంద్రుడు అనుచిత కార్యాలు ప్రతిసారి చెయ్యరు. అన్నీ చే ఇంకొకటేంటంటే దానికి ఆయనకి కొంత స్వార్థం ఉండి ఉండవచ్చు. అంతేకాని ఇంద్రుడిని ఇక్కడ తక్కువగా చేయకూడదు. అంటే ఒక 2, 3 పాయింట్స్ మనం గట్టిగా చెప్పుకోగలిగితే విషయాలు తెలుస్తుంది. ఎందుకంటే ఇంద్రుడు అనగానే మనకి అటువంటి అభిప్రాయాన్ని మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. అయితే కాకపోతే దానికి విరుద్ధమైన ఉదాహరణలు మీకిప్పుడు ఇవ్వబోతున్నాను. అహల్య దగ్గర కానీ, లేకపోతే సగర చక్రవర్తుల దగ్గర కానీ కూడా ఆయన చేసిన పని ఇటువంటి అనుచితమైన కార్యమే. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రుడు ఇటువంటి కార్యాన్ని చేసినా కూడా ఆయనను మనకు రక్షిస్తున్నారు, పోషిస్తున్నారు. రెండవది ఇంద్రుడు ఒకళ్ళే లేరు. ఇప్పుడున్న అతను మహేంద్రుడు. మనని పరిపాలిస్తున్నారు. దేవేంద్రుడు. తనకి ముందున్నవాడు. ఇంద్రులు ఎంతమంది మారిపోతూ ఉంటారు? నిజానికి బ్రహ్మకి వే మన లెక్క ప్రకారం మన భూలోకం లెక్క ప్రకారం అయితే బ్రహ్మ యొక్క 1000 దివ్య యుగాలు క్షమించాలి. మన యొక్క 1000 దివ్య యుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు. జస్ట్ ఇట్స్ డే టైమ్ అన్నమాట. నైట్ టైమ్ కూడా కాదు ఇంకా చెప్పాలంటే. మన దివ్య యుగాలంటే ఏంటి? చతుర్యుగాలే. మన యొక్క చతుర్యుగాలు 4 యుగాలు కలిపి బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. అలాగే 4 దివ్య యుగాలైన 1000 4 దివ్య యుగాలు అంటే 1000 చతుర్యుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు, 1000 చతుర్యుగాలు బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. ఓకేనా? సో ఇలాగా మనకి 2000 దివ్య యుగాలైతే బ్రహ్మదేవుడికి ఒక రోజు. అయితే పగలు ఉన్నంత సమయమే మనకి పరిపాలన కానీ, లేకపోతే భూమి నిలిచి ఉండటం కానీ, లేకపోతే మిగతా 14 లోకాలు కూడా ఉండటం కానీ జరుగుతాయి. ఒకసారి రాత్రి సమయం అయినప్పుడు బ్రహ్మదేవుడికి పూర్తిగా ప్రళయ కాలంలో మునిగిపోయి ఉంటుంది. అప్పుడింకా పరిపాలన ఇవన్నీ ఉండటం, మనం ఉండటం అంటూ ఏమీ జరగదు. కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క పగలు కాలంలో అంటే చతుర్యుగము 1000 సార్లు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజైనప్పుడు 14 మంది మనువులు పరిపాలిస్తారు. కదండీ! అంటే 1000 డివైడెడ్ బై 14 అంతేనా? సో, అలాంటప్పుడు ఒక్కొక్క మనువుకి కనీసము 71 దివ్య యుగాలు ఆయన పరిపాలిస్తారనుకుంటే. స్వయంభువ మనువు, రైవత మనువు, మనకిప్పుడు చాక్షుష మనువు, ఇప్పుడు మనం ఉన్నది మైవస్వత మనువు కాలంలో ఉన్నాము. సో, ఇటువంటి కాలంలో ఆయన పరిపాలిస్తూ వస్తున్నప్పుడు ప్రతి మనువు కాలంలో కూడా ఇంద్రుడు మారిపోతుంది. నేనలా అంటే ఎంతమంది ఇంద్రులు మారి ఉండాలి? ఒక్కొక్కసారి మనం అనుకున్న లెక్కే మనకవ్వదు. ఎప్పుడు కూడా భగవంతుడు భక్తి విషయంలో లెక్కలన్నీ కరెక్ట్‌గా ఉండవు. 1+1 2 3 9 ఇవన్నీ కూడా భగవంతుడి యందు అంటే భగవంతుడి అనుగ్రహాల దగ్గర ఉండకపోవచ్చు. కానీ కొన్ని కొన్ని లెక్కలు మాత్రం వీటన్నిటిలో ఏవైతే తీసుకున్నామో మీరు ఆలోచించినట్టయితే ఇంద్రులు అనేక మంది మారి ఉంటారు. నేను చెప్పినట్టు 14 మందే కాకుండా ఇంకా కూడా ఇంకా కూడా ఇంద్రులు మారి ఉండవచ్చు. ఆ లెక్కన మీరు ఆలోచిస్తే బ్రహ్మదేవుడు ఒక్క పగలు కాలంలోనే ఎంతమంది ఇంద్రులు మారి ఉన్నారు. మనం ఏ ఇంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇంద్రుడు అనగానే ఇతను ఇలాగే ఉంటాడు, ఇలా ఉంటారు అటువంటి అభిప్రాయానికి రాకుండా మనం ఇక్కడ ఇంద్రుడు అశ్వాన్ని హరించటానికి కారణాలు కూడా మనము చూసాం. అయితే ఇక్కడ తర్వాత మీకు అంటే ఇంకా ఈ ఇప్పుడేవైతే మన శ్లోకాలు చదువుతున్నామో తర్వాత దాంట్లో మనకి కొన్ని విషయాలు చెప్తారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఎప్పుడైతే మన పృథు మహారాజు 99 యజ్ఞాలు చేసేసారు. 99 యజ్ఞాల తర్వాత ఆయన 100వ యజ్ఞం చేసేటప్పుడు ఇటువంటి అంటే ఆయన అటువంటి యాగం ఆయన కొనసాగించదలుచుకోకుండా ఇంద్రుడు ఏం చేశారంటే అశ్వాన్ని అపహరించారు. అంటే దొంగిలించారు, కిడ్నాప్ చేశారు. సో ఇలాంటప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇంద్రుడికి ఈయన పూర్తిగా ఇది అశ్వమేధ యాగాలు 3 చేయటానికి వీల్లేదు. దానికి కారణం తెలుసా? అసలు అశ్వమేధ యాగం అంటేనే అది ఎవరు చేయలేనిది. మనము ధర్మరాజు విషయంలో మాట్లాడుకుంటే ఆయన 3 అశ్వమేధ యాగాలు చేశారని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి పృథు మహారాజు సంగతి ఇంకా ఏమని చెప్పాలి? మరి అటువంటి పృథు మహారాజుకి ఈయన అపకారం తలపెట్టాలని కాదు. ఇక్కడ ఇంద్రుడు చేసిన పని ఒకటి ఏంటంటే
ఎప్పుడైతే 1000 అశ్వమేధ 100 అశ్వమేధ యాగాలు చేస్తారో అటువంటి వాళ్ళకి ఇంద్ర పదవి అనేది కరతలామలకం. వాళ్ళకొచ్చేస్తుంది. వాళ్ళు అర్హులైపోతారనమాట. దానికి ఇంకా ఎవరు పెద్ద సర్టిఫికేట్‌లు అవి ఇవ్వనవసరం లేదు. సో, ఎప్పుడైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో, అశ్వమేధ యాగాలు, వాళ్ళు ఇంద్ర పదవికి అర్హులు. కాబట్టి వాళ్ళు తేలిక వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంద్రుడు ఇప్పటికీ భౌతిక జగత్తులో ఉన్నారు. ఇది బాగా ఆలోచించుకోవాలి మనం. ఇంద్రుడు ఇంకా భౌతిక జగత్తులో ఉన్నారు. అంటే మనకి గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చిన 14 లోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ 14 లోకాల్లో సురలోకం అనేది ఒకటి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఓకేనా? అక్కడ దేవతలందరూ కొలువై ఉన్నారు. ఇంకా పైన లోకాలలో కూడా ఉన్నారనుకోండి. సో, ఇటువంటి దేవతా లోకాల్లో ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఇంకా భౌతిక జగత్తే. ఇది మొత్తం కూడా భౌతిక జగత్తు. ఇటువంటి భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళని మీరు అన్ని విషయాలలో పూర్తిగా పర్ఫెక్ట్‌గా ఉంటారని మీరు చెప్పలేరు. వాళ్ళ స్వార్థాలు కూడా వాళ్ళకుంటాయి. కాబట్టి భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళకి చిన్న స్వార్థం ప్రకారము ఆయనేం చేశారంటే తన ఇంద్ర పదవిని రక్షించుకోవటం కోసము తను అశ్వమేధ యాగాలను పూర్తిగా 100 చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సో, ఇక్కడ ఈ కారణం మీద అశ్వమేధ యాగానికి ఆటంకం కలిగించటానికి అశ్వాన్ని దొంగిలించాడే తప్ప ఇంద్రుడు అన్యమైన కారణం ఏమీ లేదు. ఎందుకంటే పృథు మహారాజు యొక్క గొప్పతనం మనకి ముందుగా తెలుసుకున్నాము. అటువంటి ఆయనకి ఈయన అపకారం తలపెట్టలేదు. కేవలము తన పదవిని రక్షించుకోవటం కోసమని ఒక దగ్గర కొన్ని కొన్ని విషయాలలో మనకి చెప్తారు. ఇటువంటి ఇంద్రుడిని ఆయన ఏం చేస్తారు అనంటే, అత్రి మహాముని అక్కడ ఎవరైతే ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం జరుగుతోంది. ఇంకా అనేక మంది ఋత్విక్కులు, హోతలు అంటారు. నలుగురు హోతలు ఉంటారు. వీళ్ళందరి సమక్షంలో జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ ఈ యాగాశ్వము దాన్ని యూపదారువు అంటారు. యూపదారువు అంటే మీకు ఏంటంటే యజ్ఞంలో కనపడే ఒక స్తంభం ఉంటుందండి. దానికి మనకి ఈ మొత్తము ఈ అశ్వం అనేది పూర్తిగా భూమి అంతా లేదా తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్న అశ్వం అదంతా తిరిగేసి మళ్ళీ యజ్ఞస్థలికి వచ్చిన తర్వాత దాన్ని అక్కడ వాళ్ళు కట్టేస్తారు. అక్కడ ఆ అశ్వం ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఈయన ఏం చేశారంటే మన ఇంద్రుడు తెలియకుండా ఎవరికీ తెలియకుండా అతను ఆ అశ్వాన్ని దొంగిలించి వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని ఇక్కడ 13వ శ్లోకంలో మనకి చెప్తున్నారు. సో, అటువంటి అశ్వాన్ని దొంగిలించి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఈ అత్రి మహాముని వాళ్ళందరూ అక్కడున్న హోతలు ఏదో మామూలు వాళ్ళు ఏదో యాగాలు, యజ్ఞాలు చేయించేవాళ్ళు కాదు. వాళ్ళు తలుచుకుంటే ఎక్కడ ఏ విషయం ఉంది కనిపెట్టగలరు. ఎవరు అనే విషయాన్ని కూడా కనిపెట్టగలరు. సో కాబట్టి కాబట్టి ఇక్కడ యాగాశ్వాన్ని ఎప్పుడైతే ఇంద్రుడు అపహరించారో వెంటనే అత్రి మహాముని దాన్ని కనిపెట్టి ఇప్పుడు పృథు మహారాజు యొక్క కుమారుడు ఆయనకి అప్పచెప్పారు. బాబు ఇటువంటి విషయం జరిగింది కాస్త చూసుకోని ఆయన అని చెప్పినప్పుడు ఇక్కడ పృథు మహారాజు లేవకూడదు. ఎందుకంటే ఆయన యాగంలో ఉన్నారు. సో యాగంలో ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళకి అప్పచెప్పాలే తప్ప యాగం నుంచి లేవటం అనేది అదేంటంటే అపరాధం అవుతుంది. కాబట్టి అది భంగం అన్నమాట నిజానికి. కాబట్టి ఈ పృథు మహారాజు ఎంతటి గొప్పవాడో, పృథు మహారాజు యొక్క కొడుకు కూడా అంతటి గొప్పవాడు. ఇక్కడ ఆయనకి ఒక పేరు కూడా ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన తీసుకొని తిరిగి వస్తారో ఆయనకి విజితాశ్వుడు అనే పేరు ఇచ్చారన్నమాట. అంటే ఆ అశ్వాన్ని జయించుకొని వచ్చినవాడు. ఎవరి చేత జయించుకొని వచ్చినవాడు? ఇంద్రుడిని ఓడించి జయించుకొని వచ్చినవాడు అని అర్థం. సరే ఇది ఇక్కడ వరకు టాపిక్. ఇక్కడ వరకు విషయం ఇది. సో ఎప్పుడైతే అత్రి మహాముని కనిపెడతారనమాట బాబు ఇంద్రుడు మీ అశ్వాన్ని అతను అపహరించినప్పుడు ఇతను వెంటనే ఆ రంగంలోకి దిగి తను ఇంద్రుడిని వెంబడిస్తారు. కాకపోతే అక్కడ జరుగుతోంది ఏంటంటే సరే నిలువు అని చెప్తూ అంటారు. ఇక్కడ మనకి కొన్ని విషయాలు ఉన్నాయి. క్షత్రియ ధర్మం ప్రకారం మనకి భాష్యంలో ఇచ్చారు. నేను భాష్యం చదవలేదు అనుకుంటాను. సో భాష్యంలో మనకి ఇచ్చిన విషయంలో ఏంటంటే ఎప్పుడు కూడా శత్రువు అనేది వెన్ను చూపి ఉండకూడదు అన్నమాట. శత్రువు ఒకసారి యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత తను యుద్ధం చేయవలసిందే. అంతేకాని వాళ్ళకి వెనక అంటే తన వీపు చూసి పారిపోకుండా చేయాలంటే తను ఏమంటారు అనంటే యుద్ధ రంగంలో నుంచి ఎప్పుడు కూడా శత్రువు అనేవాడు లేదా యుద్ధ రంగంలో ఉన్న యోధుడు వాడు పారిపోకూడదు. అలా పారిపోయిన వాడిని వీళ్ళు చంపకూడదు. ఇది కూడా లెక్క ప్రకారం ఉంది. ఇప్పుడు ఇక్కడ నిజానికి ఒక పని తను ఇంతటి అపహరించటం అనే పని చేసినప్పుడు అది చాలా పెద్ద అపచారం. చాలా నిజానికైతే పాపం అని చెప్పాలి. సో అటువంటి పాపాన్ని మూట కట్టుకున్న వాడిని వధించటం అనేది అది ఎటువంటి దోషము లేనిది. ఆ విషయం ఇక్కడ అత్రి మహాముని చెప్తున్నారు. 15వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ పృథు మహారాజు యొక్క కొడుకు అతను చంపదలుచుకోలేదు. ఎందుకంటే ఇతను పారిపోతున్న వాడిని చంపకూడదు.
మీరు అంబరీష మహారాజ్ కథలో కూడా దాన్ని చూసినట్టయితే అందులో దూర్వాస మహామునిని మా సుదర్శన చక్రం వెంబడిస్తున్నప్పుడు ఆయన పారిపోతున్నంత సేపు సుదర్శన చక్రం ఆయన ఏమి చేయలేదు. ఎదురుగా మీరు ధీముగా వచ్చి నుంచుంటే ఎవరైనా యుద్ధంతో పోరాడతారు. అంతే వెన్ను చూపి పారిపోతున్న వాళ్ళని ఏమి చేయరు. ఇక్కడ పృథు మహారాజు యొక్క కొడుకు కూడా పృథు మహారాజుకున్నంత గొప్ప ధర్మాత్ముడు కాబట్టి తను ఆ పారిపోతున్న అతన్ని పట్టుకోలేదు. తను పారిపోతున్న అతన్ని చంపలేదు. కానీ ఇక్కడ అతను ఏం చెప్తున్నారంటే అత్రి మహాముని ఈ మాట చెప్పే ముందు పృథు మహారాజు యొక్క కొడుకు ఏం గమనించాడంటే ఈ పారిపోతున్నవాడు ఒక భస్మ రూపం అంటే భస్మాన్ని వేసుకొని జడలు ధరించి అంటే ఒక సన్యాసి. మీరు అఘోరాలు వాళ్ళని చూస్తుంటారు. అలాగే కాకుండా ఎప్పటి నుంచో వాళ్ళు తపస్సు చేస్తున్న వాళ్ళు జడలన్నీ కట్టేసి మన శివుడు ఎలా ఉంటారు సో ఆ రూపాన ఆయన ఉన్నారు. తర్వాత అటువంటి సన్యాసి వేషంలో భస్మధారణ చేస్తున్నారు. పైగా భస్మధారణ అనేది చాలా అత్యంత గొప్ప విషయం. సో అటువంటి చేస్తున్న వాళ్ళని అసలు వీళ్ళు ఏమీ కదిలించకూడదు, చేయకూడదు. కాబట్టి అతను ఏం చేశారు అంటే అతని మీద బాణం వేయాలి. ఈ విషయాన్ని 14వ శ్లోకంలో చెప్పారు. సో అక్కడ బాణం వేయలేదు. ఇప్పుడు 15వ శ్లోకంలో ఆయన ఏమంటున్నారు అంటే సో అత్రి మహాముని ఆయన ఏం చేశారు అని అంటే వెంటనే చెప్పారు, అతన్ని విడవకు, సంహరించు. అత్రి మహాముని ఎంతటి గొప్పవాడు. మీరు అత్రి అనసూయ విషయంలో చూశారు. ఆయన సాక్షాత్తుగా భగవంతుడే 3 రూపాల్లో అంటే భగవంతుడు త్రిమూర్తులు 3 రూపాల్లో వచ్చి వాళ్ళ ఇంట పిల్లలుగా వచ్చారు. వాళ్ళకి మొత్తం వాళ్ళకి శిశువులుగా వచ్చారు కదా. సో దత్తాత్రేయ స్వామి, మనకి దుర్వాస మహాముని వీళ్ళందరూ ఉన్నారు ముగ్గురు. సో అటువంటి అత్రి మహాముని తర్వాత మీకు రామాయణంలో కూడా వస్తారు. అత్రి మహాముని అనసూయ వీళ్ళు ఎంతగా రాముడు సీతకి ఆహ్వానించి వాళ్ళని ఎంతగా ఆదరించి వాళ్ళకి అనేక రకాల విషయాలు చెప్తారు, అస్త్రాలు ఇస్తారు. కాబట్టి అటువంటి అత్రి మహాముని ఆయన ఏం చేస్తారు అంటే పృథు మహారాజుకి హోతగా వచ్చి అక్కడ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు అటువంటి ఆయన ఇంత గొప్పగా అంటే ఏంటంటే ఇన్ని విషయాలు క్షమించండి. హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి. సో ఇన్ని విషయాలు తెలిసిన వాడు, సాక్షాత్తుగా భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోగలిగిన వాడు, భగవంతుడినే తన కుమారుడిగా అంటే తీసుకొని రాగలిగినంత శక్తి ఉన్నవాడు, సామర్థ్యం ఉన్న వాళ్ళిద్దరు. అటువంటి అత్రి మహాముని ఇక్కడ ఇంద్రుణ్ణి సంహరించమని ఈ విషయం మనం గమనించాలి. నిజానికి ఆలోచించండి, ఇంద్రుణ్ణి సంహరించడం అనేది నిజానికి అది అసలు అనుచితము అని చెప్పాలి. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆయన సంహరించమన్నారో అప్పుడు మనకి 16వ శ్లోకంలో ఈ విషయం చెప్తున్నారు. ఏవం వైన్యసుతః ప్రోక్త్య స్వరమాణం విహాయస అన్వద్రవద్భృద్ధో రావణాం ఘృతరాడి. ఇక్కడ ఘృతరాడి క్షమించండి. ఇది వినిన వేణుని పౌత్రుడు ఆకాశమును అతివేగముగా చనుచున్న ఇంద్రుని వెంటనే వెంబడించను. మిగుల వృద్ధుడైన అతడు జటాయువు రావణుని వెంబడించిన చందమున ఇంద్రుని వెంటబడి. ఇప్పుడు ఎప్పుడైతే అత్రి మహాముని దగ్గర నుంచి ఆయనకు అనుమతి వచ్చేసిందో ఇప్పుడు తను ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు జటాయు ఎలాగా వెంబడించి తన నుంచి ఆ తల్లిని రక్షించడానికి ప్రయత్నించిందో అలాగా ఇతను కూడా రావణాసురుణ్ణి వెంబడించిన జటాయువులా అంటే ఇక్కడ 2 చోట్ల కూడా మీరు అపహరణ అనే ప్రసక్తి వచ్చింది. 2 విషయాలు ఇక్కడ ఒకటి విషయం. కాబట్టి ఇక్కడ అశ్వాన్ని అపహరించిన ఇంద్రుణ్ణి పృథు మహారాజు యొక్క తనయుడు వెంబడిస్తున్నాడు. సో చందమున అంటే దాని ప్రకారం చెప్తున్నారు. పైగా మిగుల వృద్ధుడై ఇప్పుడు మామూలుగా ఏదో దాన్ని మీకేమంటారు పోనీ ఏదో రక్షించి అతన్ని వదిలేద్దాము అనే దీంట్లో ఆయన లేరు. వృద్ధుడై విపరీతమైన కోపంతో వెళ్తున్నారు. కారణం ఏంటంటే తన తండ్రి యొక్క అశ్వమేధ యాగాన్ని ఆపి అపహరించారు. పైగా అత్రి మహాముని యొక్క ఆజ్ఞ కూడా ఉంది. అటువంటి ఆజ్ఞ తీసుకొని ఇప్పుడు వెంబడించినప్పుడు దేవతల సైతము అతన్ని ఇంకా రక్షించలేరు. ఎందుకంటే ఇంద్రుడినికి దేవతలు ఎప్పుడు సహాయంగా ఉంటారు. ఇప్పుడు ఏ దేవతలు కూడా అతన్ని రక్షించలేరు. ఎప్పుడైతే ఈ విషయాన్ని చూసారో ఇక్కడ మనకి 17వ శ్లోకంలో వస్తుంది. సోఅశ్వం రూపం చ తద్ధిత్వా తస్మా అంతర్హితః స్వరాట్ వీరః స్వపశుమాదాయ పితుర్యజ్ఞముపేయివాన్. పృథుతనయుడు వెంబడించుటను గాంచిన ఇంద్రుడు శీఘ్రమే తన కపట వేషమును త్యజించి అశ్వమును వదిలివేసి అచటనే అంతర్హితుడయ్యాడు. పిమ్మట ఆ మహావీరుడు పృథునందనుడు అశ్వమును తండ్రి యజ్ఞస్థలికి తీసుకొని వచ్చింది.
ఇప్పుడు ఇటువంటి క్రుద్ధంతో అంటే ఇటువంటి క్రుద్ధము అంటే సంస్కృతంలో కోపము. సో, ఇటువంటి కోపంతో వెంబడించేటప్పటికి తనకు అర్థమైపోయింది తనని తాను రక్షించుకోలేడని చెప్పి, వెంటనే ఇంద్రుడు ఏం చేశారు అంటే తన సన్యాసి వేషాన్ని తను ఉపసంహరించుకున్నాడు. అంటే తను ఆ విషయాన్ని తను వదిలేసి, తను ఇంద్రుడి రూపంతోనే ఆ అశ్వాన్ని వెంటనే తనకి అక్కడికక్కడ ఆ అశ్వాన్ని వదిలేసి తను మాయమైపోయాడు. మాయమైపోయి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా తనతో ఇంకా వైరం ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళకక్కడ ఉన్న లక్ష్యం ఏంటి? యాగాశ్వాన్ని తిరిగి ఆహ్, సురక్షితంగా తీసుకొని రావటం. ఇక్కడ తను యాగాశ్వాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇంద్రుడితో వైరం ఏముంటుంది? కాబట్టి ఇంద్రుడిని తను వదిలేసాడు. ఇక్కడ తను యాగాశ్వాన్ని తీసుకొనొచ్చాడు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. కథ ఇక్కడ ఏమైంది అనంటే, అది ఇంకా ఈ ఇంద్రుడి యొక్క లోపలున్న దాహం ఏదైతే ఉంది, తన ఇంద్ర పదవి అనేది, దానితో ఆయన ఇంకా ఏం చేస్తారు అంటే, మళ్ళా వస్తారు. మళ్ళా వచ్చే శ్లోకం తర్వాత చూస్తాం మనం. 18థ్ శ్లోకాలో ఉంది. తత్తస్య చాద్భుతం కర్మ విచక్ష్య పరమర్షయః నామధేయం దుదస్త్వస్మై విజితాశ్వ ఇది ప్రభువు. ఇక్కడ ఈ విషయం ఇచ్చారు. ఓ విదురా, పృథుతనయుని అద్భుత పరాక్రమములు గాంచిన మహర్షులు అతనికి విజితాశ్వుడని పేరు పెట్టింది. సో ఎప్పుడైతే అంతటి ఇది గొప్ప విషయాన్ని తీసుకొని వచ్చారు పృథు మహారాజు, ఆహ్ ఎవరు ఇంద్రుడి దగ్గర నుంచి కూడా గెలుచుకొని తీసుకొని వచ్చారు నిజానికి. అంటే ఇంద్రుడు పారిపోయేటట్టు చేశారనమాట. సో అప్పుడు ఆయనకి విజితాశ్వుడు అని పృథుతనయుడికి అంటే పృథువు యొక్క కుమారుడికి ఆ పేరు ఇచ్చారు వీళ్ళు. తర్వాత ఉపసృజ్య తమస్త్రీవం జహారాశ్వం పునర్హరిః చశాలయూపతిశ్చర్నో హిరణ్యరశనం విపుః. ఓ విదురా, పరమశక్తిమంతుడగు స్వర్గరాజు ఇంద్రుడు వెంటనే యజ్ఞస్థలిని అంధకారంలో ముంచివేసెను. ఆ విధముగా ఆ ప్రాంతమునంతటిని కప్పివేసి బంగారు గొలుసులతో యూపస్తంభములకు కట్టివేయబడిన అశ్వమును అతడు తిరిగి హరించెను. ఇదే నేను ఇందాక చెప్తున్నాను. అతను ఏం చేశారు? మళ్ళీ తిరిగి అపహరించారు. అంటే ఒకసారి తను ఊరుకోలేదు. ఒకసారి వదిలిపెట్టారు కదా! ఎలా అయితే మీరు మహాభారతంలో కూడా చూస్తారు. అశ్వత్థామని నిజానికి ద్రౌపదీదేవి క్షమించమని కోరి, ఆ తర్వాత ఆయన మీద వేసిన బ్రహ్మాస్త్రం కూడా వాళ్ళిద్దరు కూడా ఉపసంహరించుకుంటారు. ఇది జరిగిన తర్వాత కూడా మళ్ళీ అశ్వత్థామ తన క్రోధాన్ని వదలకుండా దాన్ని ఇంకా కొనసాగించి ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత మహారాజు మీదకు వేస్తారనమాట. సో అంటే ఏంటంటే ఎక్కడైనా క్షమించే గుణము ఉండి క్షమాపణ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అటువంటి అనుచిత కార్యం చేయటానికి కారణం ఏంటి అంటే వాళ్ళ మీద ఉన్న పగ అక్కడ అశ్వత్థామకి. ఇక్కడ మనకి ఇంద్రుడి వైపు చూస్తే తనకి పదవి మీద ఉన్న కోరిక. సో 2 కూడా ఎలా ఉన్నాయి అనంటే 2 అనర్థాలే. మనకి రోజు బాలగోవింద్ ప్రభుజీ చెప్పినట్టు ఆయన అన్ని విషయాలలో భక్తిని చూసుకుంటారు. అది ఆయన యొక్క గొప్పతనము. సో ఆయన ప్రతి విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన భక్తికి ఆయన మళ్ళీ దాన్ని కనెక్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు. ఇక్కడ మనం చూస్తే మన భక్తికి ఆటంకాలేంటి? ఈ అనర్థాలే. అశ్వత్థామ యొక్క ప్రతీకారము, ఇంద్రుడి యొక్క ఇక్కడ అనర్థం. ఏంటి ఇంద్రుడి యొక్క అనర్థము? పదవి మీద ఉన్న మోహము. ఇది 2 కూడా. సో ఇవి 2 కూడా భక్తికి ఆటంకాలు. నిజానికి ఇంద్రుడికి సాక్షాత్తుగా పృథు మహారాజు కనపడుతున్నారు అనే అనేక ఉన్నత స్థాయిలో ఉన్నారు. పైగా ఎప్పుడూ కూడా భగవంతుడు తన పక్షాన ఉంటారు. అలాంటప్పుడు ఇంద్రుడు ఎంత బాధ్యతగా ఉండి ప్రవర్తించాలి. కేవలం పదవి మీద వ్యామోహంతో అతను మళ్ళీ ఇటువంటి అనుచిత కార్యం చేయటం అనేది అసలు మనం ఏది కూడా దాన్నేమంటారు మనం ఆదర్శంగా తీసుకోలేని విషయం. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఏం చేస్తారు 19వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనంటే, ఇక్కడ ఇంద్రుడు యజ్ఞస్థలిలో ఏదైతే మళ్ళీ ఆ అశ్వాన్ని తీసుకొచ్చి కట్టేశారో, ఆ ప్రాంతమంతా కూడా చీకటిమయంగా చేశారు. చేసిన తర్వాత అంధకారంలో ఉండగా ఆ చీకట్లో నుంచి మళ్ళీ ఆ అశ్వాన్ని దొంగిలించి పారిపోతున్నారు. ఈసారి తను ఇక్కడ ఏం చేశారంటే కపట సన్యాసి వేషంలో వచ్చారు. మళ్ళీ కపట. ఇందాక సన్యాసి వేషంలో వచ్చాడు. భస్మాంకుడు అంటే బూడిద పుస్తకం. ఇప్పుడు సన్యాసుల్లో కూడా అనేక రకాలుంటారు. ఆ విషయాన్ని కూడా మనకి తర్వాత శ్లోకాలలో చెప్తారు. నాకెన్ని శ్లోకాలు తీసుకోవాలో మరి ఐడియా లేదు. సో ఇక్కడ అన్ని శ్లోకాలలో కూడా తర్వాత చెప్తూ ఉంటారనమాట. ఈ విషయాలలో అందులో అనేక రకాల సన్యాసులున్నారు. కొంతమంది దాన్నేమంటారు రక్తవర్ణం అంటే ఏంటంటే ఎరుపు బట్టలు వేసుకొని ఉన్నవాళ్ళు, కొంతమంది దిగంబరులై ఉన్నవాళ్ళు, మీరు అందులో చూస్తే కొంతమంది అఘోరాలుగా ఉన్నవాళ్ళు, కొంతమంది పురలమాలలు వేసుకున్న వాళ్ళు. ఇలాగా సన్యాసులు అనేక రకాలుగా ఉంటారు. ఇందులో మన వీటిల్లో అన్ని రకాలలో కొన్ని రకాలు మన ఇంద్రుడు ఎంచుకొని ఇక్కడ యాగాశ్వాన్ని దొంగిలించారనమాట. ఇంద్రుడు ఎటువంటి అనుచిత కార్యం చేయటానికి తనకి పదవి మీద ఉన్న వ్యామోహం. సో భక్తికి ఇవన్నీ ఆటంకాలే.
మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలలో మనము ఇంద్రుడు చాలా కొన్ని కొన్ని చోట్ల ఎంతగా మనని రక్షించి మననందరిని పోషిస్తున్నారు. కానీ ఎప్పుడైతే తనకి పదవి మీదకొచ్చేటప్పటికి తను అది వదులుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒక్క విషయం మనం చూసినట్టయితే మనం కూడా మనని పొగిడినంత కాలము మీరంత గొప్ప, ఇంత గొప్ప, ఎంత బావుంది అనుకున్న కాలం అందరికీ లేదండి అని మనకి చాలా నిర్మొహమాటంగా ఇదంతా నా ప్రతిభ కాదండి అని మనం బానే చెప్తాం. కానీ ఎప్పుడైతే మనకి ఏ విషయం అయితే వ్యతిరేకంగా వస్తుందో మన విషయాలలో, వ్యతిరేకంగా అంటే మనకి మనం ఊహించని రీతిలో వాళ్ళేదైనా ఒక మాట, 2 మాటలు చెప్పేటప్పటికి అసలు నన్ను అంత మాట అంటారా? నేను నిజానికి నా గొప్పతనం వీళ్ళకి తెలియట్లేదు. అసలు నేనేమనుకుంటున్నా? ఇవన్నీ వస్తాయి. నిజానికి ఆలోచించండి. మన గొప్పతనం నిజానికి మన గొప్పతనం ఇది. నా గొప్పతనం నిజానికి ఏమీ లేదు ఇందులో. సో, ఎందుకు లేదు అనంటే ప్రతి విషయము కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము. ఇది ఒక్క విషయం ఆలోచించినట్టయితే చాలా విషయాల్లో మనం బయటపడొచ్చు. ఆల్వేస్ వి వాంట్ టు కీప్ అవర్ సెల్వ్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీవన్స్ లైఫ్. మన లైఫే కాదు. మనము ఎప్పుడు కూడా మనమే కేంద్ర బిందువుగా మధ్యలో ఉంటాం. నన్ను చూడాలి, నన్ను పొగడాలి, నన్ను నాతో మాట్లాడాలి, నన్ను గ్రేట్‌గా చూడాలి. అసలు ఏముందని మనం చూసి అందరూ పొగడాలి చేయాలి. నిజానికి ఇప్పుడు లేచి మాట్లాడుతున్నా, కూర్చుంటున్నా, చదువుతున్నా, కళ్ళు కనపడుతున్నా, చెవులు వినపడుతున్నా వీటన్నిటికి భగవంతుడి యొక్క అనుగ్రహమే కదా కారణము. అటువంటి భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడు అటువంటి భగవంతుడి అనుగ్రహం గనక ఉన్నప్పుడే కదా మనం ఈ మాత్రం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అలాంటిది భగవంతుడి అనుగ్రహమే లేనప్పుడు నువ్వేం మాట్లాడతావు? దీనికి మీకు ఉదాహరణలు మీరు అనేక రకాలుగా చూస్తున్నారు. భక్తి మొత్తం భాగవతం అంతా కూడా ఆ విషయాన్నే చెప్తోంది. బాబు ప్రతీదీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము, భగవంతుడి యొక్క కృప. మొన్న బాలగోవింద్ ప్రభుజీ ఏదో ఒక క్లాస్‌లో చెప్తున్నారు. కృపా సిద్ధ అని మాట అంటున్నారు. రాధానాథ్ మహారాజ్ బాలగోవింద్ ప్రభుజీతో ఒక మాట అన్నారు. తన పక్కన కూర్చొని కృపా సిద్ధ అని మాట అన్నారు. అలా ఎందుకన్నారనే విషయం ఆయనకి చాలా రోజులకి అవగతమైందని చెప్తుంటారు. నిజానికి ఆయన కృపా సిద్ధ అని నేను అనుకోవట్లేదు. నేను మాత్రం కృపా సిద్ధనే. ఎందుకంటే ఎటువంటి అర్హత లేదు. ఎటువంటి తపస్సు లేదు. ఎటువంటి దయ లేదు. అంటే ధర్మానికి ఏవైతే 4 పాదాలున్నాయో దయ, తపస్సు, తర్వాత శౌచము, సత్యము ఈ 4 కూడా 4 లేనప్పుడు ఏ విధంగా చూసి కనీసం ఏదో ఒక మార్కు, అటు మార్కు, 2 మార్కులు ఇక్కడ వేద్దామని ఆయన ఎన్ని ప్రయత్నించినా కూడా అసలు ఏముందని చూసే అర్హతకి ఏమీ లేదు. ఎటువంటి అర్హత లేనప్పుడు ఆయన ఏం మార్కులేస్తారు? నన్ను ఎటువంటి దీంట్లో ఉద్ధరిస్తారు? కానీ ఇక్కడ వైష్ణవుల యొక్క ప్రార్థన భగవంతుడి యొక్క నిర్వ్యాజ కరుణ, కాస్ట్‌లెస్ మెర్సీ అంటాం. సో, నిర్వ్యాజ కరుణ అనేది ఎక్కడైతే ఇలా ఉంటుంది అటువంటి స్థాయిలో ఏ అర్హత లేకపోయినా కూడా మనకి ఏదో ఒక అర్హత ఆయన చూసి ఏదో ఉందిలేవయ్యా అని చెప్పుకుంటూ మనకి ఇటువంటి స్థానంలో కూర్చోబెట్టారు. జన్మాంతర కృతం పుణ్యం తథా భాగవతం లభేత్. నేను ఈ మాట చెప్పకుండా అసలు భాగవతం క్లాస్ పూర్తవ్వదు. ఎవరైనా సరే మనం ఈ క్లాస్ చెప్పాల్సింది. జన్మాంతర కృతం పుణ్యం తదా భాగవతం లభేత్. అసలు జన్మాంతరాలు అంటే కొన్ని కోటాను, 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 కోటాను జన్మల తర్వాత మీకు భాగవతం అనేది వస్తుంది. అలా ఎలా వస్తుందండి? మీకసలు మనిషి జన్మ మీకు అంటే నా ఉద్దేశ్యం నేను చెప్పేది మనందరికీ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నానండి. సో, 84 లక్షల జీవరాశులలో 4 లక్షల రకాల మనుషులుంటారు. 80 లక్షల జీవరాశులు ఉంటాయి. ఈ 80 లక్షల జీవరాశులలో మనకి జలచరాలు, కేచరాలంటే ఏమంటాం మనం? ఆకాశం మార్గాన వెళ్ళేవి. పక్షులు అవన్నీ కదా! సో, కేచరాలు, జలచరాలు, తర్వాత భూమి మీద సంచరించేవి, ఆ తర్వాత ఇంకా పాకేవి, దూకేవి, చిన్న చిన్నగా ఎగిరేవి, అటువంటి ఇన్సెక్ట్స్ అంటే పురుగులు, క్రిమికీటకాదులు ఇవన్నీ మనం గనక చూస్తే 80 లక్షల రకాలున్నాయి. వీటన్నిటి నుంచి మనం వచ్చాం. నిజానికి కొన్ని కోటాను, కోటాను కోట్ల జన్మలలో ఈ 80 లక్షల జీవరాశులలో మనం సంచరించిన తర్వాత కానీ మనకి మనిషి జన్మ అనేది రాదు. మనిషి జన్మ అనేది దాంట్లో కూడా అందులో మళ్ళీ అందులో ఆ మనిషి జన్మలలో కూడా ప్రతిసారి మనిషి జన్మ వస్తుందని మనకి ఎటువంటి హామీ ఇవ్వలేము. అటువంటి మనిషి జన్మ కూడా ఎన్నో కోటాను కోట్ల సార్లు తీసుకుంటే తప్ప ఒక అంటే దేవుడి మీద ఆసక్తి అనేది రాదు. అటువంటి దేవుడి మీద ఆసక్తి ఏదో దేవీ దేవతలైనా సరే ఏదో అటువంటి దూరంగా చూసిన దేవుడు, ఆహా! ఆయన దేవుడా అని ఒక చెయ్యి ఎత్తి నమస్కారం చేయటం. అటువంటిది రాదట. కొన్ని కోట్లాను కోట్ల సార్లు మనిషి జన్మ తీసుకుంటే. అసలు దుర్లభం మానుషం జన్మ తదప్య ధ్రువమర్థతం. మనకి దాంట్లో మనకి భక్తి ఎప్పుడు చేయాలనేది మనకి ప్రహ్లాద మహారాజు
మనకి ఏంటది 7వ స్కందంలో చెప్తారనమాట. అది సరే బానే ఉంది. అందులో చెప్తారు దుర్లభం మానుషం జన్మ. అటువంటి జన్మ మనిషి జన్మ అత్యంత దుర్లభం. అటువంటి మనిషి జన్మ రావటమే దుర్లభము. అటువంటి మనిషి జన్మ కూడా కోటాను కోట్ల సార్లు తీసుకుంటే కనీసం మనకేమవుతుంది అనంటే భగవంతుడి మీద ఏదో అటు చూసి నమస్కారం పెడతాము. ఆసక్తి అంటే మరి మీరు నవవిధ భక్తుల్లో ఆసక్తి కిందకి తీసుకోకండి. అసలు అది చాలా ఉన్నతమైనది. సో అటువంటి ఇంట్రెస్ట్ అన్నమాట. సో దాని మీద అది రాదు. అటువంటి ఆసక్తితో అటువంటి ఏదో భగవంతుడి మీద ఏదో కొంచెం దీనితో మనం గనక మళ్ళీ ఇంకో కోటాను కోట్ల సార్లు కనుక మనము జన్మ తీసుకుంటే మళ్ళీ మనం అన్ని కోట్ల సార్లు భగవంతుడి మీద ఏదో ఒక ధ్యాసతో దూరం నుంచి చూడటము, ఏదో నమస్కారం చేయటము, ఒకసారి ఏదో భగవంతుడు విషయాన్ని వినటము, అలా గనక చేస్తే మళ్ళీ అవి కొన్ని కోట్ల సార్లు చేస్తే అప్పుడు ఒక శుద్ధ భక్తుడి యొక్క దర్శనం లభిస్తుంది. అటువంటి శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం లభిస్తే మరీ మంచిది. లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్ అంటారు. కానీ అతని సాధు సంఘం మనకి రావాలి అనంటే ముందు సాంగత్యం అంత తేలిక రాదు. ఏదో దూరం నుంచి ఆ స్టేజ్‌లో ఆ మూలో ఉంటే ఏదో మీరు అక్కడ ప్యూర్ డివోటీ అన్నమాట. అంటే శుద్ధ భక్తుడి యొక్క దర్శనం మీకు లభిస్తుంది. అటువంటి శుద్ధ భక్తుడి యొక్క దర్శనం కూడా కొన్ని కోట్ల సార్లు కనుక జన్మలలో చేసుకుంటే అది అది కేవలం మనిషి మాత్రమే చేసుకుంటాడు. అలాగా శుద్ధ భక్తుడి యొక్క దర్శనము కొన్ని సార్లు, కొన్ని వందల సార్లు, మిలియన్స్ ఆఫ్ టైమ్స్ అని చెప్తారు. వాండరింగ్ ఇన్ మిలియన్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్ బై టేకింగ్ ప్యూర్ దర్శన అంటే ప్యూర్ డివోటీస్ దర్శన్. సో అలా చెప్తారనమాట. సో కొన్ని కోటాను కోట్ల సార్లు కనుక మనం అలా చేయగలిగితే అప్పుడు ఆయన సాంగత్యం లభిస్తుంది. సాంగత్యం లభించిన వెంటనే మీకు భాగవతాన్ని పట్టుకునే అదృష్టం వస్తుంది. సో భాగవతాన్ని పట్టుకునే అదృష్టం ఇది కాదు. నేను ఇది బహుశా ప్రతి క్లాస్ లో ఈ మాట చెప్పుకుంటాను. మాతాజీ మీకు ఇది ఒకటే వచ్చు అంటే బహుశా నాకు అదొకటే వచ్చేమో. సో అయితే ఇందులో నేను ఈ విషయాన్ని చెప్పేది ఏంటంటే భాగవతం చేతికి రావడము ఎవరికి అది అంత తేలికనే కాదు. అందుకనే నేను చెప్తాను అర్హత అసలు ఏ మాత్రం అంటే ఏ మాత్రం లేదు. ఎన్ని కోటాను కోట్ల సార్లు తెలిసే భాగవతాన్ని చూసే అదృష్టము అలా ఇదిగో ఇలా పట్టుకొని చేత్తో పట్టుకునే అదృష్టం వస్తుంది. అలాంటిది భాగవతాన్ని దాన్ని తెరవటము, దాన్ని మన వ్యాసుడు ఇచ్చిన మనం చేస్తాం కదా మన నమో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. అక్కడ అందరి యొక్క పేర్లు చదువుతూ దాన్ని దాన్ని ఏమంటారు వాళ్ళందరి స్తోత్రాలు చేస్తూ అంటే ఎవరెవరైతే భాగవతాన్ని ముందుకు తీసుకెళ్లారో భాగవతాన్ని ఉపదేశించగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ నమస్కారం పెట్టుకొని మనం కూర్చున్నా కూడా భాగవతం మనకి అర్థమయ్యే అవకాశం అనేది చాలా తక్కువ. వాళ్ళ అనుగ్రహం వాళ్ళకి నమస్కారం పెడతాం కాబట్టి వాళ్ళ అనుగ్రహం చేత ఈ మాత్రం చెప్పుకోగలగడం లేకపోతే వినగలగడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి భాగవతం అనేది పట్టుకోవడం చేయడము మీకు ఎన్ని చెప్పాలి మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ మనకి మ్యాథ్స్ లో లెక్క ప్రకారం చూస్తే క్రోర్స్ టు ది పవర్ ఆఫ్ క్రోర్స్ టు ది పవర్ ఆఫ్ క్రోర్స్. సో అది నేను చెప్పింది చాలా తక్కువే అన్నమాట. సో అలా అప్పుడే మనకి భాగవతం వస్తుంది. కాబట్టి భాగవతం నిత్యం భాగవత సేవయ అంటే అది ఇంకెంత అదృష్టము. అది ఇంకా పూర్తిగా అదృష్టవంతులు మాత్రమే భాగవతం చెప్తారు. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. మీకు పదవ స్కందంలోనే ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుకి ఆయన మన ఎవరు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఆయన అన్ని లీలలు చెప్తున్నారు. అఘాసుర సంహారం అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఆ తర్వాత ఈయన సుఖదేవుడు పరీక్షిత్ మహారాజుని ఒక మాట అంటారు. ఓ రాజా నువ్వు అసలు ఎలా ఉండగలుగుతున్నావు? 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజుకి మరణం. అందులో 5వ రోజు ఆయన అప్పటికి 5వ రోజు వచ్చేసింది. అంటే ఇంకో 2 రోజుల్లో ఆయన చనిపోతున్నారు అనమాట. ఎవరు మన పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోతున్నారు. ఇంక చనిపోవడం అంటే ఆయన వెళ్ళిపోతున్నారు. సో ఆ సమయంలో సుఖదేవుడు అడుగుతారు నువ్వు అసలు ఇంతవరకు పడుకోలేదు, నీ తినలేదు, తాగలేదు, పడుకోలేదు. నువ్వు ఎలా అసలు ఉండగలుగుతున్నావు? ఎలా నువ్వు నిగ్రహించుకొని ఉండగలుగుతున్నావు అంటే అప్పుడు పరీక్షిత్ మహారాజు నవ్వి ఈ మాట అంటారు. తనంటారు అయ్యా నువ్వు అసలు అలా అడగటం ఏంటి చాలా విచిత్రంగా ఉంది. వయం హి ధన్యతమాలోకే గురోపి ఛత్రబాంధవ ఆయన ఒక ఈ మాట అంటారన్నమాట. భూతాత్మం తర్వాత ఆయన పుణ్యం కృష్ణ కథామృతం ఈ మాట చెప్పారు. అందుకని పుణ్యం కృష్ణ కథామృతం యాక్చువల్లీ ఈ శ్లోకం నుంచి వచ్చింది. సో వయం హి ధన్యతమాలోకే గురోపి ఛత్రబాంధవ అయ్యా నువ్వు ఏమంటున్నావు? గురోపి ఛత్రబాంధవ. ఛత్రము అంటే ఏంటి? మన గొడుగు అన్నమాట. ఎలా అయితే ఒక గొడుగు అన్ని విషయాల నుంచి మనం రక్షిస్తుంది ఏంటంటే వర్షం నుంచి కానీ ఎండ నుంచి రక్షిస్తుందో వీఆర్ టేకింగ్ ద షెల్టర్ ఆఫ్ అంబ్రెలా ఇలాంటి చిన్న చిన్న మెటీరియలిస్టిక్ థింగ్స్ కి. అలాగే నేను నీ ఆశ్రయము కృష్ణుడి యొక్క ఆశ్రయం అనే ఒక గొడుగుని పట్టుకొని ఉన్నాను.
వయం హి ధన్యతమాలోకే, ఇక్కడ ధన్యతమ అని ఇచ్చారు. ధన్యతమ అంటే ఏంటంటే, నేను ఈ విషయం చాలాసార్లు చెప్పున్నాను అనుకోండి, క్షమించండి మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. సో ధన్యతమ అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇట్స్ సూపర్లేటివ్ డిగ్రీ. మీకు ఎలా అయితే మనకి ఇంగ్లీష్ లో ఉంటాయి గుడ్, కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయా, అందులో ఏంటంటే మనకి గుడ్, బెటర్, బెస్ట్, అలాగే బ్యాడ్, వర్స్, వర్స్ట్, ఇలాగా మనకి ఏవైతే చెప్పుకుంటామో ధన్య, ధన్యతర, ధన్యతమ. ధన్యము అంటే ధన్యం అవ్వడము, ఫార్చునేట్, అదృష్టం ఉండడము, అంటే వాళ్ళని వాళ్ళు పునీతం చేసుకోవటము. ధన్య, ధన్యతర అంటే ఏంటి అని అంటే ఎక్కువ ఎక్కువ అదృష్టం ఉండడం. ధన్యతమ అంటే ద మోస్ట్ ఫార్చునేట్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎవరు చెప్తున్నారు? పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. అదేంటయ్యా అలా అడుగుతావు? నేను ఇంకా తినలేదు, తాగలేదు, పడుకోలేదని మాట్లాడుతున్నావు. అసలు ఆ అవసరం ఏముంది? నేను నా అంత గొప్ప అదృష్టవంతుడు లోకంలో లేనివాడు, ద మోస్ట్ ఫార్చునేట్ సోల్. కారణం ఇక్కడ ఏం చెప్తారంటే ఇది, అంటే పెద్ద ఆచార్యులు చెప్పిన దాన్ని విని నేను మీకు చెప్తున్నాను. సో ధన్య అంటే ఒక జీవితం, నేను ఇప్పుడే చెప్పాను మీకు భాగవతం గురించి. అందులో మీకు చెప్పిన విషయం అంటే మనం చర్చించుకున్న విషయం ఏంటంటే, ఎవరికైతే కొన్ని కోటాను 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 సార్లు అన్ని యోనులలో తిరిగి వచ్చి చేసిన తర్వాత కానీ భాగవతాన్ని పట్టుకునే అదృష్టం రాదో, అలా భాగవతాన్ని పట్టుకోవడం అనేది ధన్య అంటే అదృష్టము. ధన్యతర అంటే ఏంటి అని అంటే అంటే ఏదైతే ఒక గురువు ఆశ్రయంలో ఇప్పుడు మనం అందరం చేస్తున్నాం, మనకి బాలగోవింద ప్రభుజీ ఆశ్రయంలో మనం ఎలా అయితే చదువుకుంటున్నామో ధన్యతర అంటే మన భాగవతాన్ని వాళ్ళతో అంటే వాళ్ళ సమక్షాన, లేకపోతే వాళ్ళు చెప్తున్నప్పుడు మనం విని చదువుకోవడం ధన్యతర, మోర్ ఫార్చునేట్. తర్వాత ధన్యతమ, ధన్యతమ అంటే ఆ భాగవతాన్ని గురు సమక్షంలో వినటం అనేది కూడా, అది కూడా ఆఖరి 7 రోజులలో, అంటే వాడి ఆఖరి సమయంలో భాగవతాన్ని ఒక గురువు చెప్తున్నప్పుడు వినటం అనేది ధన్యతమ. సో ద మోస్ట్ ఫార్చునేట్. అటువంటి ధన్యతమలో నేను ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అడుగుతారనమాట. అలాంటప్పుడు అది కేవలం అలా తినటం అది మోస్ట్ ఫార్చునేట్ కాబట్టి నేను దాన్ని ఆయన ఎలా తీసుకుంటున్నారు అంటే ఆ కృష్ణ కథ అమృతము. అమృతాన్ని ఆయన తాగి 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 ఉన్నాము. ఇప్పుడు అది తాగిన తర్వాత అంటే ఎక్కువగా తాగితే మత్తొచ్చి పడిపోతారు. ఇప్పుడు నేను ఐఎమ్ ఇంటాక్సికేటెడ్ అన్నమాట. అంటే నేను బాగా మత్తులో ఉండిపోయి పడిపోతున్నాను. అలాంటప్పుడు ఇంకా తాగడం తినలేదని మీరు అడగడం ఏమిటి? చాలా విచిత్రంగా ఉంది. అంటే ఇంకా సుఖదేవ మహర్షికి నా కౌంటర్‌గా ఉందన్నమాట. సో అలా ఇచ్చారు. సుఖదేవుడు చాలా ఆనందపడతాడు ఈ సమాధానానికి. దాని తర్వాత దానికి కంక్లూజన్స్ ఉన్నాయి. కాబట్టి భాగవతాన్ని వినేటప్పుడు సో ఇటువంటిది అది కూడా గురు సమక్షాన వినడం అనేది మోర్ ఫార్చునేట్. కాబట్టి అటువంటి భాగవతాన్ని మనం చెప్పుకోవడం, అందులో అర్థాలు తీసి ఇవన్నీ చెప్పుకోవడం నిజానికి కష్టమే. మనకి యాక్చువల్ గా ఇంకొక శ్లోక ఎక్కడైతే మనకి పద్మ పురాణంలో అనుకుంటాను, అందులో ఒక శ్లోక వస్తుంది. అందులో ఆయన ఏం చెప్తారంటే అధ శంభు అంటే ఏంటంటే శివుడు ఈ మాట అంటుంటారనమాట. శివుడు అంటున్నారు, అతను నారద దీంతో చెప్తున్నారు. బ్రహ్మకి భాగవతం గురించి తెలుసా? నారదుడికి భాగవతం గురించి తెలుసా? ఆయన చెప్తారనమాట. ఆయన ఆ మాట చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు, నారదుడికి భాగవతం గురించి తెలుసా అంటే, బ్రహ్మకి భాగవతం గురించి తెలుసా అంటే అది ఆ విషయాన్ని చెప్పలేము. నారదుడికి తెలుసు అంటే తెలుసు, నాకు తెలుసు అంటే నాకు భాగవతం గురించి తెలుసు. అహం అస్మి అంటారు. అహం వేత్తి శుకో వేత్తి అనే మాటతో మొదలవుతుందండి ఆ శ్లోకము. నేను థర్డ్ లైన్ మీకు చెప్పినట్టున్నాను ఇందాక. సో అహం వేత్తి శుకో వేత్తి అంటే నాకు తెలుసు భాగవతం గురించి, శుకుడికి కూడా తెలుసు. వ్యాస వేత్తిన వేత్తివా అంటే వ్యాసుడికి తెలుసా లేదా మనం చెప్పలేము. ఇక్కడ కారణం ఏంటంటే వ్యాస ఇస్ ద లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ ఇది మనకి తెలుసు. ఆయన శక్త్యావేశ తన గురించి తన లీలలో అది తెలీదు. కాబట్టి తను ఒకళ్ళు చెప్తే వింటారు. సరే ఇవన్నీ కూడా మనకున్నాయి. వాటిల్లో చెప్తున్నారు భాగవతం గురించి అంత తేలిగ్గా అందరికి అర్థమవుతుందా అయ్యా? వ్యాసుడు భాగవతాన్ని రాశాడు. తనకి తెలుసా లేదా? అది ఆ విషయం ఆయనకి తెలియాలి. నేను గట్టిగా చెప్పలేను. శుకుడికి తెలుసా? శుకుడికి తెలుసు. తను పూర్తిగా వైరాగ్యవంతుడు. భాగవతాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకున్నాడు. శివుడికి తెలుసా? నిరంతరం రామనామ స్మరణలో ఉంటాడు. కాబట్టి అటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే నేను ఒక మాట ఇందులో చెప్తున్నాను. మనం ఇందాక కపట వేషధారి ఇంద్రుడి గురించి ఇవన్నీ చెప్తాను. నిజానికైతే నేను గౌతమాహల్య గురించి, తర్వాత సగర చక్రవర్తుల దాని గురించి కూడా నేను తీసుకుందాం అనుకున్నాను. మరి నాకు ఎంత టైం ఉందో నాకు తెలియదు. సో మాతాజీ ఇంకెంత టైం ఉందండి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇంకా ఎంత టైం ఉంది? మీ ఇష్టం మాతాజీ. 7:30 కదా అయింది. ఓకేనా? యా నో ప్రాబ్లం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనకి అహల్య వీటిల్లో కూడా ఇంద్రుడు వచ్చి అపహరిస్తులు చేయటం అని చెప్తారు. నిజానికి చాలా విషయాలు నేను చెప్పాను. ఇంద్రుడు అనేక మంది ఉన్నారు. ఒక ఇంద్రుడు గురించి అని మనం చెప్పలేము.
కానీ అటువంటి ఇంద్రులని ఆయన రక్షిస్తూ భగవంతుడు తన ధర్మం వైపు అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడి వైపు ఉంటారు కాబట్టి, ఇప్పుడు కూడా భగవంతుడు ఇంద్రుడిని రక్షించడమే అని కాదు, ఇంద్రుడిని సరైన మార్గాలలో కూడా పెడుతుంటారు. ఇంద్రుడు చేసిన స్వార్థపూరితమైన వాటిని కూడా ఆయన ఇక్కడ సరిచేస్తూ ఉంటారు. నిజానికి నేనిప్పుడు మీకు చెప్పాను. భాగవతంలో అన్ని విషయాలు తేలిగ్గా అర్థమవ్వవు. అందుకని ఈ శ్లోకం చెప్పడం కోసము మనము భాగవతాన్ని పట్టుకోవడమే అదృష్టం. దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇప్పుడు నేను అందుకని అహం వేత్తి శుకో వేత్తి వ్యాస వేత్తిన వేత్తివా అని చెప్తున్నప్పుడు అందులో చెప్పడంలో కారణం అదే. సో ప్రతి విషయము అర్థమైపోతుంది. ఇందులో తేలిగ్గా పట్టేసుకుంటాం. మనం ఏదో భాషను తెలిసి అర్థమైపోయిందంటే కాదు. ఖచ్చితంగా గురువు యొక్క సాంగత్యంలోనే మనం దాన్ని అర్థం చేసుకోగలం. కాబట్టి ఇక్కడ నేనిందాక అహల్య గౌతముడి దగ్గర ఇంద్రుడు చేసిన తప్పిదమైనా సరే, లేదా సగర చక్రవర్తుల దగ్గర కూడా సగరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలిస్తాడు. ఇది మీకు రామాయణంలో బాలకాండలో ఇది కూడా వస్తుంది. అని 2 కూడా ఒకటే దగ్గర వస్తాయి మీకు. సో అక్కడ కూడా ఆయన అదే పని చేస్తారు. చేసినప్పుడు యాగాశ్వాన్ని ఈ సగర చక్రవర్తులు పిల్లలు సగర చక్రవర్తి పిల్లలు 60,000 మంది. ఈ 60,000 మంది కూడా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా అనుచితంగా చేస్తారు. వాళ్ళు అత్యంత ఉత్సాహులై పుట్టారు. వాళ్ళు వెనక ముందు చూడటం అవన్నీ ఏం లేదు. భూమిని ప్రతి అడుగుని తవ్వేస్తూ ఉంటారన్నమాట. 60,000 మంది. మనకి 60,000 యోజనాలు భూమి ఉందని మనకి లెక్క. భూగోళము. మనకి లెక్కలన్నీ ఇచ్చారు. ఇప్పుడు మనకి న్యూటన్, కోపర్నికస్ వచ్చి కనుక్కోక్కర్లేదు మన భూమి గుండ్రంగా ఉందని. సో మనకి అందులో ఆ లెక్కలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందులో చెప్తారు 60,000 యోజనాలు భూమి ఉంది. వీళ్ళు 60,000 మంది. వీళ్ళేం చేస్తారు భూమి ప్రతి అడుగు ఒక్కొక్కళ్ళు తీసేసుకొని దాన్ని తవ్వేయడం మొదలుపెట్టారు. భూమి కింద 4 ఏనుగులు మనల్ని భరిస్తూ ఉంటాయి. అనేక రకాల సర్పాలుంటాయి. కింద అనేక ఔషధులుంటాయి. ఇవన్నిటిని కూడా వాళ్ళు చెల్లాచెదరు చేసి అస్తవ్యస్తం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే బ్రహ్మ భగవంతుడిని ప్రార్థిస్తారో భగవంతుడు అంటారు వీళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. కాబట్టి దీన్ని కంగారు పడొద్దు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు, ఆయన మళ్ళీ కూడా ఆయన భగవంతుడు కపిల రూపంలో అక్కడ ఉండి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు. సరే ఆయన కపిల మహర్షి మొత్తానికి వీళ్ళు చేసిన అనుచిత కార్యం వల్ల ఆహ్, అక్కడ కపిల మహర్షి వీళ్ళని శపిస్తారు. వాళ్ళు బూడిద కుప్పలై పడిపోయి ఉంటారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి కపిల మహర్షి దగ్గర కట్టేశారు. మీరు అసలు ఈ ఈ ఘట్టాన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే మీరు ఆలోచించండి. ఇంద్రుడు యాగాశ్వాన్ని తీసుకెళ్ళి కట్టేశారు కాబట్టి, వీళ్ళు అన్ని చోట్ల వెతికారు కాబట్టి, తవ్వారు కాబట్టి, ఆ మొత్తం భూమినంతా కాబట్టి కపిల మహర్షి దగ్గరే కనపడింది కాబట్టి, కపిల మహర్షి మీదకి ఈ 60,000 మంది చాలా కోపంతో ఇన్నాళ్ళు పట్టింది మాకిది కట్టడానికి అంటే మరి వెతకడానికి ఈ గుర్రాన్ని. ఇటువంటి అనుచిత కార్యము, ఇటువంటి మహాముని చేయటం ఏంటి? అంటే మహాముని అని వాళ్ళకి తెలీదు. ఎవరో ఈ ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్న ఆయన చేయటం ఏమిటి అంటూ కపిల మహర్షి మీద 60,000 మంది వెళ్లి ఆయనని ఆయన మీద ఆక్రమించినప్పుడు కపిల మహర్షి అప్పటి వరకు ధ్యానంలో ఉన్నవాడు కళ్ళు తెరిచి ఒక్కసారి వాళ్ళ వైపు చూసి, "ఒరేయ్! ఏమిట్రా మీరు చేస్తున్న పని" అని చెప్పి ఆయన కేవలం చూపుతో మాత్రాన ఆయన వాళ్ళని భస్మం చేస్తారు. 60,000 మంది కూడా అంటే బూడిద కుప్పలైపోయి పడిపోయి ఉంటారు. మీరిక్కడ ఆలోచిస్తే మరి ఇక్కడ ఇంద్రుడు ఇటువంటి పని చేశారు. నిజానికి సగర చక్రవర్తుల యొక్క అనుచిత కార్యం వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళేమి తప్పుగా ఉన్నారు అంటే వాళ్ళేది ఇబ్బంది పెట్టారని కాదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మ ప్రకారము రెండవది ఆలోచిస్తే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ప్రణాళికని మనం ప్రతీదీ పట్టుకోవాలి అని ప్రయత్నించాలి. సో, భగవంతుడి యొక్క కార్యక్రమం ప్రతిసారి మనకు అర్థమవుతుందని మనం చెప్పుకోలేము. చాలా విషయాల్లో కూడా అలా అని అర్థం అవ్వకుండా సందిగ్ధంలో ఉండి మన సాధనని కొనసాగించమని కూడా చెప్పటం లేదు. మన సాధనకి ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకు కూడా మనకి భగవంతుడు శ్రీల ప్రభుపాదుల వారు మనకి పుస్తకంలో ఇచ్చేస్తారు. కాబట్టి అసలు ఇందులో బెంగ లేదు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాలు గనుక మీరు చూసినట్టయితే మన సాధనకి కావాల్సినదంతా ఇచ్చారు. ప్రతీది కూడా భక్తితో అన్వయించి ఉన్నారు. భగవంతుడి యొక్క గొప్పతనమే ప్రతి చోట కనపడుతుంది. సరే అయితే నేను మళ్ళీ దీనికి వస్తాను వెనక్కి. వచ్చినప్పుడు కాబట్టి ఇక్కడ భగవంతుడు కపిల మహాముని రూపంలో వీళ్ళని దగ్ధం చేశారు. ఇక్కడ కూడా ఇంద్రుడు యాగాశ్వాన్ని తీసుకెళ్లి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశారనమాట ఆ సమయంలో. సరే ఆ తర్వాత వీళ్ళు చేసిన అనుచిత కార్యానికి వాళ్ళందరినీ ఓదారుస్తూ అక్కడున్న భూమినంతా కూడా మళ్ళీ ఆయన సరిచేసే ప్రయత్నంలో ఈ సగర చక్రవర్తి యొక్క కొడుకు అంటే అసమంజసుడు యొక్క కొడుకు అంశుమంతుడు. ఈ అంశుమంతుడు మళ్ళీ దాన్ని తిరిగి దాన్ని మళ్ళీ ఏదో కాస్త ఆయన చేసినంత వరకు రెక్టిఫై వాళ్ళు చేసిన దానికి వాళ్ళ పెదనాన్నలు చేసిన పనికి ఆయన వాళ్ళని ఓదారుస్తూ మళ్ళీ భూమిని విధిగా చేసి ఆ యాగాశ్వాన్ని తీసుకొని సగర చక్రవర్తి దగ్గరికి వచ్చి ఇచ్చేస్తారు.
ఏదో యాగం మొత్తానికి పూర్తవుతుంది. ఆయన అప్పుడు గాని సగర చక్రవర్తి లేవరు. తర్వాత మీకు భగీరథుడు ప్రయత్నాల తర్వాత వాళ్ళ కొడుకులు తర్వాత వాళ్ళు అంతమంది ప్రయత్నించిన తర్వాత గంగాదేవి భూమి మీదకొస్తుంది. భగీరథుడి యొక్క ప్రయత్నం వల్ల వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఆ ఊట కుప్పల నుంచి వెళ్ళిపోయి. సో ఇక్కడ మళ్ళీ ఇంద్రుడి యొక్క అనుచిత కార్యం చూస్తాము. తర్వాత ఇంద్రుడి యొక్క అనుచిత కార్యము గంగాదేవి మన భూమి మీదకి రావటం చూస్తాము. అలాగే వీళ్ళ యొక్క పొగరు అణచడం చూస్తాము. అంశుమంతుడు మిగతా వాళ్ళ మొత్తం ఆ ఇక్ష్వాకు వంశపు యొక్క గొప్పతనం కూడా మనం చూస్తాం మీరు ఆలోచిస్తే. సో ఇంద్రుడు చేసిన ప్రతి పని వల్ల వెనక్కి ముందుకి చాలా విషయాలున్నాయి. నిజానికి ఇంద్రుడు అహల్య గురించి నేను అంటే ప్రస్తుతానికి అంత పెద్దగా టాపిక్ వద్దుగా నేను మామూలుగా చిన్నగా చెప్తాను. అహల్య దగ్గరికి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు ఒక కోరిక తన ఏదో కామ కోరికతో వస్తాడు. ఎప్పుడైతే గౌతమ మహర్షి ఆయన ఆశ్రమం నుంచి వెళ్ళిపోతారో స్నానం చేయడానికి ఆయన పొద్దున సంధ్యావందనాలు చేసుకోవటానికి వెళ్ళిపోతారు. అహల్యాదేవి దగ్గరికి ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో వెనక్కి వచ్చారు అని అనుకుంటున్నాడు ఆవిడ. గౌతమ మహర్షి తిరిగి వెనక్కి వచ్చారనుకుంటుంది. కానీ నిజానికి అహల్యకి దగ్గరికి వచ్చిన వాడు ఇంద్రుడు. ఇంద్రుడు గౌతమ మహర్షి వేషంలో వస్తాడు. కానీ వచ్చిన వాడు ఇంద్రుడని అహల్యకి తెలుసు. ఇది రామాయణంలో చాలా స్పష్టంగా రాసింది. దీనికి మనం ఏమి ప్రత్యేక విపరీత అర్థాలు తీసుకోకర్లేదు. వాల్మీకి ఎలా ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే రాశారు. దానికి మనం ఏమి ప్రత్యేకమైన మన సొంత భాషలు ఇందులో దక్కర్లేదు. సో వచ్చిన వాడు ఇంద్రుడని అహల్యకి తెలుసు. సరే కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ తను చెప్తాడు. ఇంద్రుడు అంటాడు నువ్వు తృప్తి పడ్డావు, నేను తృప్తి పడ్డావు అని వెళ్ళిపోతాడు. ఆ సమయానికి తను చెప్తుంది గౌతమ మహర్షి వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది అహల్య. సరే తను వెళ్ళిపోయే సమయానికి గౌతమ మహర్షి వస్తారు. వచ్చి ఇంద్రుడు చేసిన ఇటువంటి అనుచిత కార్యానికి ఆయన ఏం చేస్తారు? ఆయన తన వృషణములు అంటే ఏ కామము ఏ వృషణములతో మీకు ఇంకా ప్రత్యేకంగా దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. ఏ అహంకారం అంటే ఏ ఆ దాన్ని ఏమంటారు అవయవం చూసుకొని కామం అనేది ప్రచోదితం అవుతుందో ఒక పురుషుడికి అటువంటి అవయవమే లేకుండా ఆయన శపిస్తారు మన ఇంద్రుణ్ణి. తర్వాత సరే మేక వృషణములు పెడతారు. ఇంద్రాది దేవతలు ఏవో చాలా పనులు చేస్తారు. ఇక్కడ ఇంద్రుడు ఈ పని చేయడానికి కారణం ఒకటి ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే గౌతమ మహర్షి మీద ఒక రకమైన పగ అని కాదు. అక్కడ ఏం చెప్తారు అని అంటే గౌతమ మహర్షి యొక్క ప్రతిభ అమోఘంగా పెరిగిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళా ఈర్ష్య వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇంకొక అనర్థం మనం చూసేది ఏంటంటే ఈర్ష్య. ఇక్కడ మళ్ళీ ఇందాక మనకి మోహము పదవి యందు ఇక్కడ ఈర్ష్య ఇంకొక చోట ఇంకోటి చూస్తున్నాం. పగ ఇలాంటివన్నీ వస్తూనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇవన్నీ అనర్థాలే. భౌతిక జగత్తులో ఉన్నంత కాలం ఈ అనర్థాలు తప్పవు. అని దాని నుంచి బయటపడటము కేవలం ఒక భూమి మీద మాత్రమే కర్మ చేయగలము. ఇటువంటి భూమి మీద ఉన్న వాళ్ళు మనకి మాత్రమే ఇది సాధ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇటువంటి అనర్థాల నుంచి బయటపడటానికే మనకి భక్తి అనేది సాధన ఇచ్చారు. అది మళ్ళీ నేను వెనక్కొస్తాను కథకి. సో ఎప్పుడైతే ఈయనకి అటు మన ఇంద్రుడికి శాపం ఇస్తారు. ఇంద్రుడు ఒక మాట అంటారు దేవతలతో, అయ్యా నేను మీకోసమే కదా చేశాను. గౌతమ మహర్షి యొక్క ప్రతిభ అమోఘంగా పెరిగిపోతోంది. అది నేను నాకన్నా గొప్పవాడా? గౌతమ మహర్షి ఎంతటి గొప్పవాడు? సాక్షాత్తుగా బ్రహ్మ యొక్క కొడుకు. ఆయన అక్కడి నుంచి వచ్చారు. ఆయనతో ఇంద్రుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గౌతమ మహర్షి భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళని నిగ్రహించుకునే శక్తి గల వాళ్ళు. సో అత్రి మహాముని కానీ గౌతమ మహర్షి కానీ వీళ్ళందరూ చాలా గొప్పవాళ్లే. వాళ్ళు మునులు కేవలం బ్రహ్మ ఇక్కడ మనకి ఆదర్శప్రాయంగా మనకి మన భూమిని దాన్ని ఏమంటారు శాంతితో ఉండటానికి ఈ మాత్రం మనం తింటున్నాం చేస్తామంటే ఇటువంటి గొప్ప వాళ్ళ యొక్క తపస్సు వాళ్ళు ధారపోసిన దాని మీదే మనం ఇంకా బతుకుతున్నాం అని చెప్పాలి. సో అటువంటి గొప్ప వాళ్ళతో ఇంద్రుడు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ పోల్చుకోవటము అంటే నేను నువ్వు ఒకటే అనేది ఎప్పుడైనా పోల్చుకున్నాము అంటే దానికి కారణం ఈర్ష్య. చాలా మంది నేను మిమ్మల్ని చెప్పలేదు, నా గురించి చెప్పుకుంటున్నాను. నాకు ఎవరైనా ఈక్వల్ ఉన్న వాళ్ళతో నాకు ఈర్ష్య అనేది వస్తుంది. నాకన్నా నరేంద్ర మోడీ గారితోనో ఇంకెవరండి ఎవరైనా బిల్ క్లింటన్ ఒబామాతో నాకు ఈర్ష్య రాదు. ఎందుకంటే వాళ్ళని నేను యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు చాలా గొప్పవాళ్ళని. లేదా నా గురువులు గొప్పవాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను. నా తోటి వాళ్ళతోనే నాకు ఈర్ష్య అనేది వస్తుంది. అంటే మీరు నాతో సమానమయ్యారు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళ మీద మనకి ఈర్ష్య వస్తుంది. అసలు మనతో సమానంగా ఎవరు లేరు. మనకన్నా అందరూ ఉన్నతులే ఉన్నారు. లేదా మనకన్నా చిన్న వాళ్ళని మనం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. సో మనకతో సమానము అంటే మన అనర్థాలన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయని అర్థం. అలాంటిది ఎప్పుడూ ఉండదు. మన అనర్థాలు నిజానికి అంటే నా అనర్థాలు చాలా పెద్దవి అని చూసుకుంటే మాత్రం ఇటువంటి ఈర్ష్య నుంచి బయటపడడానికి అనేక రకాల ఉపాయాలు మనకి భాగవతంలోనే చాలా చెప్పి ఉన్నారు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంద్రుడు చేసిన అనుచిత కార్యం ఈర్ష్య. సో ఇక్కడ మరి అలాంటప్పుడు అహల్య మీద ఎందుకు? దానికి ఇంకో పెద్ద స్టోరీ ఉన్నది. ఇంకో రోజు ఎప్పుడైనా అవసరమైతే చెప్పుకుందాము. సో ఇక్కడ కారణం ఏంటంటే ఇప్పుడు గౌతమ మహర్షికి
ఆయన క్రుద్ధుడవుతాడు. ఆయనకి కోపం వస్తుంది. సో కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన శపిస్తారు. శపిస్తే ఏం జరుగుతుంది? ఆయన యొక్క తపశ్శక్తి నశిస్తుంది. ఇది మనకి విశ్వామిత్ర వశిష్ఠ మహర్షి యొక్క దాంట్లో ఉంది. అదొక పెద్ద కథ. కాబట్టి అందులో కూడా మీరు విశ్వామిత్రుడు ప్రతిసారి ఎన్ని వేల సార్లు తపస్సు చేసినా కూడా ప్రతిసారి ఆ తపస్సంతా కూడా తన కోపం వల్లనో, శాపం వల్లనో, అది ఎవరినైనా శపించటం వల్ల తన తపశ్శక్తి అంతా పోతూనే ఉంది. కాబట్టి మనం ఎంత హరే కృష్ణ మహామంత్రం చేసినా, భాగవతం ఇవన్నీ చేసినా కూడా ఈ అనర్థాలు ఉంటే ఏమవుతుందంటే, మనం చేస్తున్న ఈ సాధన అనేది పడిపోతూ ఉంటుంది. మనం అనుకోవచ్చు పుణ్యం పడిపోతుంది కానీ మనం చేసిన సాధన పడిపోతుందా? పడిపోతుంది. సాధన కూడా కేవలం అనర్థాల వల్ల ఏమవుతుందంటే ఇదవుతుంది. పైగా మీరు పాపం చేస్తే బయటపడొచ్చేమో, కానీ అపరాధం చేస్తే బయటపడడం చాలా చాలా కష్టము. అందుకనే ప్రత్యేకంగా వైష్ణవులు అసలు అపరాధం చేయకూడదని మనకి చాలా చాలా సార్లు శిక్షా గురువు కానీ, మనకి శ్రీల ప్రభుపాదుల వారు కానీ చెప్తూనే ఉంటారు. సో అపరాధము కేవలము మన అనర్థాల వల్లే వస్తుంది. కాబట్టి ఇటువంటి అపరాధం చేయకూడదు. సో ఎప్పుడైతే గౌతమ మహర్షి ఆ తను గొప్పవాడు, తనేమనుకున్నాడు, ఇంద్రుడు అనుకున్న చాలా చీప్ గా ఆలోచించడం అన్నమాట. ఇప్పుడు గౌతమ మహర్షి యొక్క తపస్సంతా పడిపోతుంది, తన ప్రతిభ అంతా పోతుంది. కానీ గౌతమ మహర్షి ప్రతిభ పడిపోలేదు, తన తపస్సు ఏమి నశించలేదు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అది ఇంద్రుడికి ఎలాగో శపించారు, ఇంద్రుడిని శపించడానికి కూడా తను ఒక రకమైన శిక్ష ఇచ్చారు. నువ్వు చేసిన పనికి ఇటువంటి అనుచితానికి నీకు ఇటు జరగాలి. ఇక్కడ శాపం ఎక్కడ ఉంటుంది? నిజానికి తనని తను ఉద్ధరించుకోవడానికే మార్గం ఉంది. ఇప్పుడు అహల్యని కూడా తాను ఉద్ధరించుకోవడానికి అహల్యకి ఇక్కడ శాపం ఇవ్వలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పురుషుడికి ఇంతకన్నా ఏమి దాన్ని ఏమంటారు, కారణం ఉంటుంది ఒక స్త్రీని వదిలేయటానికి. మన దేశంలో అందుకనే తను ప్రతి కథలో కూడా ఎన్ని విషయాలు ఉంటాయో నేర్చుకోవడానికి. మనకి సమయాభావం వల్ల మనం కొన్ని కొన్ని చెప్పుకోగలుగుతాము. నిజానికి ఈ విషయంలో ఆలోచిస్తే అహల్యని వదిలేయటానికి ఇంత పెద్ద కారణం ఏ పురుషుడికైనా అసలు ఇంకేం చెప్పాలి అని అంటే పెద్ద కారణం. కానీ గౌతమ మహర్షి అహల్యని వదిలేయలేదు. అందుకనే చెప్తాము, మనము ఆలోచిస్తే అసలు మన సనాతన ధర్మంలో ఎటువంటి దాన్ని ఏమంటారు, ఈ విడాక్ తలాక్ అలాంటి మనకి డివోర్స్ ఇలాంటివి ఏమీ లేవు మనకి. అసలు ఎందుకు కారణాలు ఏంటి అని అంటే, మనకి సనాతన ధర్మం ఎప్పుడు కలిసి ఉండడము, అందరినీ మనలో కలుపుకోవడం ఇవన్నీ చెప్తూ ఉంటుంది. అందుకని సనాతన ధర్మం గురించి ఎంత చెప్తే ఏ రోజు మనకి అవుతుంది చెప్పండి. సో కాబట్టి అహల్యని ఆయన వదిలివేయలేదు, అలా అని ఆయన శపించలేదు. తను ఏం చేశారు, తనని తాను మళ్ళీ శుద్ధి అవ్వటానికి, అంటే తను చేసిన అపరాధం, తెలిసి చేసిన అపరాధం ఇది. సో తనని తాను శుద్ధి అవ్వటం కోసం తను చెప్పిన మాట ఏంటంటే, ఇది రామాయణంలో చాలా క్లియర్ గా శ్లోకం ఉంది, నేను ఇప్పుడు ఆ శ్లోకం చెప్పట్లేదు మీకు. అందులో ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ఎవరికి కనపడకుండా కేవలం గాలిని పూజిస్తూ, అంటే ఎవరికి కనపడదు ఆవిడ, కేవలం దాన్ని ఏమంటారు, వాయువుని మాత్రమే భక్షిస్తూ, అది కూడా భక్షిస్తుందో లేదో తెలీదు, తను అలా పడి ఉండు కొన్ని వేళలు. అటువంటి తపస్సు కనుక నువ్వు చేయగలిగితే అప్పుడు సాక్షాత్తుగా భగవంతుడే నిన్ను చూపిస్తాడు. ఇక్కడ మళ్ళీ ఉద్ధరణ కార్యక్రమమే ఉంది. మళ్ళీ మీరు చూస్తే ఇక్కడ కూడా అప్లిఫ్టింగ్. మీరు ఆలోచించండి. సో ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో, అందుకని అహల్య రాయిలాగా పడిపోమని శపించారు. ఇటువంటివన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి చెత్త పాయింట్స్ అని నాకు తెలియదు కానీ, సో నిజానికి రామాయణంలో ఈ విషయం రాసింది. అలాగా అహల్య కొన్ని వేల ఏళ్ళు ఆవిడ ఎవరికి కనపడకుండా ఉండిపోయింది. కాబట్టి కొన్ని వేల ఏళ్ళు కాబట్టి ఆవిడ దాని మీద అంత దుమ్ము దూసరి అవన్నీ పడిపోయి ఉండి అక్కడ అసలు అదంతా నిర్జన ప్రదేశంగా ఉంది. ఎప్పుడైతే రాముల వారు వస్తారు, రాముడు వచ్చినప్పుడు ఆ ఉనికికి ఆవిడ మళ్ళీ అందరికీ కనపడుతుంది అనమాట. ఇది రాముడికి, అంటే రాముడి పాదం తగిలింది, రాయిని ఏదో కొట్టారు, అలాంటివి కూడా ఇల్లు. ఓకేనా, వాల్మీకి రామాయణంలో లేదు. నేను వాల్మీకి రామాయణాన్ని ఆథెంటిక్ గా తీసుకొని చెప్తున్నాను. సో కాబట్టి వీటన్నిటిలో కూడా మళ్ళీ అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఆయన ఏం చెప్తారు గౌతమ మహర్షి, అహల్య చేసిన ఏదైతే పని ఉందో, ఎప్పుడైతే ఆవిడ రాముడి యొక్క అనుగ్రహం వల్ల శుద్ధి పొందుతుందో, అప్పుడు మళ్ళీ తను హిమాలయాలకు వెళ్ళిపోతారు గౌతమ మహర్షి, అక్కడ తపస్సు చేసుకుంటారు. సో నేను మళ్ళీ అక్కడ హిమాలయాల నుంచి వచ్చి నిన్ను నేను ఏలుకుంటాను అని చెప్తారు. ఆవిడని స్వీకరిస్తారు. రాముడికి ఎప్పుడైతే రాముడు అహల్యను చూస్తారో, మీరు ఇందులో ఇది వాల్మీకి రావాలని చెప్పాల్సిందే మీకు. ఎప్పుడైతే ఇంతగా తపస్సు చేస్తుందో అహల్య, తనని తను శుద్ధి అవ్వటానికి కోసం, లేదా పాపం నుంచి విముక్తి అవ్వటం కోసము, ఎప్పుడైతే అహల్యాదేవి కనపడుతుందో రాముడికి, మీకు తెలుసా అహల్య నమస్కరిస్తుందని మనం అనుకుంటాం. అహల్య నమస్కరిస్తుంది, రాముడు తిరిగి మళ్ళీ ప్రణమిల్లుతాడు.
రాముడు దండం పెడతారు ఆవిడకి. అమ్మా ఇంత గొప్పగా తపస్సు చేసావు తల్లి అని. సో తపశ్శక్తి ఉన్న వాళ్ళని భగవంతుడు స్వయంగా వచ్చి రక్షిస్తారు, అనుగ్రహిస్తారని చెప్తారు. గౌతమ మహర్షి, అహల్య ఇద్దరు కలిసి మళ్ళీ రాముడికి, మన విశ్వామిత్రుడు, లక్ష్మణుడు వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇస్తారు అందులో కూడా. మళ్ళీ అక్కడ కూడా మీకు మన ఇంద్రుడి యొక్క అనుచిత కార్యం కనపడుతుంది. అక్కడ కూడా తను శిక్ష అనుభవించడం జరుగుతుంది. కానీ దాని వల్ల మళ్ళీ చుట్టుపక్కల మీరు కనుక చూస్తే అక్కడ కూడా ఉద్ధరణ కార్యక్రమం ఉంటుంది. ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క చర్యలు, లీలలు. ఆయన దగ్గరుండి అన్ని చేస్తుంటారు సరే. సో ఇది ఈ విషయంలో అందుకనే ప్రతి విషయానికి కూడా కారణం అనేది ఉంటుంది. సో కారణంతో పాటుగా చుట్టుపక్కల అన్ని విషయాలు ఉంటుంది. మీరు ఏ కథలో చూసినా, ఏ చర్యలో చూసినా కూడా అక్కడ తపస్సు, భక్తి అనేవి కనపడుతుంటాయి. అటువంటి తపస్సు మనం చేయలేం కాబట్టి మనకి చాలా తేలికైన మార్గం మనకి ఇస్కాన్‌లో వచ్చింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇటువంటి జప యజ్ఞం చేయండి బాబు. మీరు ఇటువంటి యజ్ఞం చేయండి. అశ్వమేధ యజ్ఞం కాకుండా. తర్వాత భాగవతం అనే తపస్సు. సో ఇటువంటి ప్రతిరోజు నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు భాగవతం చదవండి. ఇంతకన్నా గొప్ప తపస్సులతో ఇంకా వేరే పని లేదని శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనకి తేలికైన అర్థమయ్యే మార్గంలో ఇచ్చారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా భాగవతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరి తరము కాదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యాన్ని ప్రతిరోజు కొంతవరకు చదువుతూ వెళ్తూ ఉంటే మన సాధనకి ఎంతవరకు అవసరమో ఆయన అంతవరకు, మన కలియుగ బ్రెయిన్స్ కి ఎంతవరకు కావాలో ఆయన పూర్తిగా అవన్నీ ఇచ్చేస్తున్నారు. సో ఇందులో అసలు ఎటువంటి దాన్ని ఏమంటారు సందేహం పడాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం ఆపకుండా ఈ యజ్ఞాన్ని కొనసాగించండి. మనము అహల్యాదేవికి ఎంతటి గొప్ప తపశక్తితో ఆయన భగవంతుని సాక్షాత్కరింప చేసుకుందో మనని కూడా భగవంతుడు అనుగ్రహించి ఆయన యొక్క సేవను అనుగ్రహిస్తారు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. ఆల్ డివోటీస్ ఫర్ ఆల్ అసెంబ్లీడ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మాతాజీ నేను 20వ శ్లోకంతో ఆపేశాను. ఎస్ మాతాజీ. 19 శ్లోకం. 20 నుంచి స్టార్ట్. ఎస్ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. చాలా చాలా బాగుంది మాతాజీ. అండ్ నిన్న అసలు మీకు టైం కూడా లేదు, ఒక డే కూడా. జస్ట్ నేను మెసేజ్ పెట్టాను, మీరు యాక్సెప్ట్ చేసి చెప్పారంటే మీరు ఎవ్రీవన్ నోస్ మాతాజీ హౌ నాలెడ్జబుల్ యు ఆర్ రియల్లీ అన్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. అసలు టైం లేకుండా ఇంత చెప్పారంటే అసలు అమేజింగ్ మాతాజీ. అసలు నిజంగా మీరు చెప్పిన ప్రతి విషయము యాక్చువల్లీ ఇది వరకు మిమ్మల్ని పట్టుకోవటం కొంచెం కష్టమయ్యేది, ఫాస్ట్ గా ఉండేవారు మీరు. బట్ మీరు మార్నింగ్ అన్నారు కదా నేను ఈ పేజ్ లో వెళ్తున్నాను ఓకే అని చెప్పి. బట్ చాలా అర్థమయ్యేదని చెప్పారు మాతాజీ. చాలా బాగుంది. అండ్ ప్రతి కథ దాంట్లో అసలు మనం ఇంపార్టెన్స్ ఏంటి, అసలు భక్తి ఎలా చూడాలి అని చెప్పి చెప్పారు మాతాజీ ప్రతి దాంట్లో. వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ ఆల్ గురు శ్రీల ప్రభుపాద. నిజానికి ఇవన్నీ కూడా భాగవతము, రామాయణ తీసుకున్నవే తప్ప మన ప్రతిభ ఏం లేదు. Yes, Mataji. Because you are that knowledgeable, you are able to tell that, Mataji. Amazing, Mataji. Thank you so much for your kind words, Mataji. All Guru Srila Prabhupada, Siksha Guru. Thanks. Mataji's Prabhuji's any feedback or comments or questions, please go ahead. Hare Krishna. Hare Krishna, Lakshmikant Prabhuji. Mataji, Dandot Pranam. Mataji, థ్యాంక్ యూ మాతాజీ. చాలా హోంవర్క్ చేసి వచ్చారు మీరు. సారీ ప్రభుజీ, నేను ఏమి అనుకోకండి. నిజానికి నేను నేను గొప్పగా చెప్తున్నారని మీకు అనిపించవచ్చు, కానీ నేను అసలు నిజానికి బాగా చెప్పచ్చు. నేను ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే బాగుండేది. నేను నిన్న నైట్ చూసుకున్నాను శ్లోకాలు. I don't know how far. Prabhuji, actually, Mataji didn't have time. Mataji, this is not planned actually. So, Prabhuji busy ఉన్నారంటే నేను జస్ట్ మెసేజ్ పెట్టాను, మాతాజీ ఏమైనా వీలవుతుందా మీకు తీసుకోవడానికి అని. దట్ టు ఎస్టర్డే ఈవినింగ్ ప్రభుజీ నేను పెట్టింది మెసేజ్. యా, షీ ఇమిడియట్లీ టుక్ ఇట్. షీ ఇస్ వెరీ నాలెడ్జబుల్ ప్రభుజీ. మాతాజీకి ప్రిపరేషన్ అక్కర్లేదు అసలు. ఓ మై గాడ్, దాని గురించి మాతాజీ చెప్పలేదు. నా ఉద్దేశం ఏంటంటే నాకు అంటే చెప్తే ఎప్పుడైనా కూడా రాధానాథ్ మహారాజ్ చెప్పినట్టు నిజానికి ఒక క్లాస్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి చెప్పాలంటారు. ఆ విషయంలో నాకు చాలా గిల్టీగా ఉంది. బట్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివారు మాతాజీ, అండ్ యూఆర్ టేకింగ్ మల్టిపుల్ క్లాసెస్ కాబట్టి యూఆర్ దట్ షో అది చూపిస్తుంది మాతాజీ, ఆ నాలెడ్జ్ అనేది చూపిస్తుంది. అంటే మాకు క్షమించండి మాతాజీ, అంటే ఎలాగనిపించింది అంటే ఎస్ మీరు చెప్పినవి చాలా కంటెంట్ తొందరగా ఇది రిపీటెడ్లీ వినాలి మాతాజీ మాకు. ఎందుకంటే చాలా విషయాలు ఇలా వెళ్ళిపోయాయి మాతాజీ, పైనుండి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. చాలా నాకు కొద్దిగా హెవీ అనిపించింది, అంటే పట్టుకోవడం కష్టం అనిపించింది. మరొక్కసారి వినాలి మాతాజీ. అంటే మీరు చెప్పింది అఫ్ కోర్స్ అంటే
చాలా ఎక్స్‌ప్లనేషన్ ఉన్నది దాంట్లోని. గానీ ఎక్కడో కాన్సంట్రేషను కనెక్ట్ అవ్వట్లేదు. ఎక్కడో దెబ్బతింటుంది. అందుకనే అన్నాను ప్రిపరేషన్ అనేసి. ప్రభుజీ యాహ్! యాక్చువల్‌గా నిజానికి కొంచెం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉండేటట్టు చేయాలి. నేను ఇంకా సింప్లిఫై చేస్తాను. డెఫినెట్‌లీ. లేదు. మీరు మీరు చెప్పారు సింపుల్‌గా చెప్పారు మాతాజీ. కాకపోతే నేను చెప్పేదేంటంటే నా నా ప్రొఫెషను గాట్ ఇట్ అండ్ ప్రభుజీ. ఈ యాహ్! అంటే రెగ్యులర్‌గా శ్రవణం అనేది ఉంటే ఇది ఈజ్ అవుతది మాతాజీ. ఇప్పుడిప్పుడు కనెక్ట్ అవుతున్నాం కదా! కూర్చుంటున్నాం. అదొచ్చేసరికి ఏంటంటే టక్కుమని ఎటో అటో డీవియేట్ అయిపోతుంది మైండ్. అండ్ చిన్న విషయం గూడా మంచిగా స్మూత్‌గా వెన్నముద్దలాగా పెట్టేది గూడాను అది ఎందుకో చాలా టఫ్‌గా అనిపిస్తుంది. మీరు చెప్పేది చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. ఒక్కసారి మళ్ళీ క్లాస్ వినాలి మాతాజీ కూర్చొని. యాహ్! థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ సో మచ్ మాతాజీ. థాంక్ యూ సో హరే మచ్. కృష్ణ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. దండవత్ హరే కృష్ణ శ్రీవల్లి మాతాజీ దండవత్ ప్రణామం. ప్రణామాలు మాతాజీ. దండవత్. దండవత్ ప్రణామం మాతాజీ. మీరు ఒకదానికొకటి రామాయణం నుంచి తీసుకుని భాగవతం నుంచి తీసుకుని ఇదివరకు వేరే సార్లు ఎక్కడెక్కడ ఇంద్రుడు ఎలా చేశాడో చెప్తూ ఎంత బాగా కనెక్ట్ చేసి మాకు ఎన్నో కొత్త విషయాలు అంటే ఇప్పుడు అహల్యదైతే నాకు ఇవాళే ఫస్ట్ టైం వింటున్నాను ఇట్లా అలా కొన్ని నేర్చుకున్నాం మాతాజీ, తెలుసుకున్నాం. అంటే సినిమా నాలెడ్జ్ అనుకోండి ఎలా అన్నా గానీ అలా తెలుసుకుని ఇదివరకు అట్లా రాయాలని అనుకున్నాం మీరన్నట్లు. కానీ కాదు అని ఇవాళ తెలిసింది. ఎంత అది ఆవిడ ఎంత తపస్సు చేశారు ఆ రకంగా అనేది చాలా అద్భుతం మాతాజీ అసల. భగవంతుడి కృప అందుకే దొరికింది ఆవిడకి. తప్పు అనేది తెలుసుకొని ఆవిడ ఆ రకంగా తపస్సు చేయటం వలన. మనం గూడా అలా తపస్సు అనేది ఈ నామం చెప్పుకుంటూ చేయాలి అనేది మీరు ప్రతిదీ అలా ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ ఫైనల్లీ ఎండెడ్ అప్ విత్ అవర్ మహామంత్ర. ఇంకా క్లాసులు వినాలి. మనం భాగవతం రోజు గురువు ద్వారా వినాలి. చదువుతున్నామంటే అది అయిపోదు అనేది కరెక్ట్ మాతాజీ. బుక్ చదివినంతలో రాదు ఇదంతా. ఎన్నో మళ్ళీ దానికి మీరు ఆ రకంగా నాలెడ్జ్ ఉంది కాబట్టి కనెక్ట్ చేశారు. అద్భుతం మాతాజీ. చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. వంశ శ్రీల ప్రభుపాద. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ్నా మాతాజీ, శ్రీవల్లి మాతాజీ. ఇద్దరు మీరు పెట్టడం ఆవిడ యాక్సెప్ట్ చేయటం మా లక్ అంతే. హ్యాపీగా ఉంది వాళ్ళ యెస్ ప్రొద్దున్న. మాతాజీ. మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాలి మాతాజీ మీరింకా ఇట్లా. అవును. అవును మాతాజీ. అవును. కరెక్ట్. అవకాశం ఉంది. చాలా బాగుంది. మేమేంటంటే చెప్పమన్న ప్రభుజాల్ని అంతవరకు ఏదో చెప్తాం గానీ, ఇవన్నీ కనెక్ట్ చేయడం, ఈ రకంగా ఆయన ఇంద్రుడి గురించి మనకి చెప్పటం అనేది ఎంతో నాలెడ్జ్ ఉంటే గానీ కనెక్ట్ చేయలేము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, శ్రీవల్లి మాతాజీ. అమ్మ దండవత్ ప్రణామం అమ్మా. రాధల్లి మాత. బాగా చెప్పిండు మాతాజీ. మీ క్లాస్ వినాలని నేను తొందరగా స్నానం చేసి వచ్చిన. థాంక్ యూ. దండవత్ బాగా ప్రణామం. చెప్పారు మాతాజీ. హరే ఓకే కృష్ణ మాతాజీ. శ్రీవల్లి మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. అస్సలు దృష్టి అటు ఇటు తిప్పకుండా వినేంతగా అసలు అంత అంటే ఆ ఫ్లో అలా వెళ్తూ ఉంది. మేము అటు ఇటు డిస్ట్రాక్ట్ అయితే ఎక్కడ మిస్ అవుతామో అన్నంతగా అనిపించిందనమాట. అంత ఇంట్రెస్టింగ్ ప్లస్ మెసేజ్ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకూడదు అనే ఫీలింగ్ అన్నమాట. మీ ఈచ్ వర్డ్ మీ నోట్లో నుంచి వచ్చిన ఈచ్ వర్డ్ మిస్ అవ్వకూడదు అనే ఫీలింగ్ కలిగేంత బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. భాగవతం యొక్క గొప్పతనమే అలా ఉంటుంది మాతాజీ. ఎవరు చెప్పినా అవును అంటే మాతాజీ. రసవత్తరంగా ఉంటుంది. అవును దండవత్ మాతాజీ. కానీ అది అసలు ఏందంటే మీ సొంతం అన్నంతగా చెప్పారన్నమాట. అది. థాంక్ యూ మాతాజీ. థాంక్స్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. అబ్బా, మీ లోపల దాగి ఉన్నటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ధారాళంగా మాకు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాంట్లో తడుముకోకుండా మీకు నాలెడ్జ్ ఇంత అపూర్వమైన నాలెడ్జ్ ఉన్నదని గమనించడం మేము నిజంగా అదృష్టం. మాతాజీ మీరు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ జ్ఞానం అనేది మాకు చెప్పడం వల్ల ఇంకా ఉద్భవిస్తే ఇంకా ఏదో చెప్పాలనే ఉత్సాహం కనబడుతుంది మీ లోపల. ఆ ఉత్సాహాన్ని మేము ప్రోత్సహిస్తాం. దయచేసి మీరు ఆ కంటిన్యూషన్ చేయించండి. మీ ధారాళత్వం, మీ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్‌కు హ్యాండ్స్ అప్. కానీ మీరు ఎప్పుడు ఇంత ఇదిగా ఉన్నట్టు నేను ఎన్నడూ గమనించలేదు. మీరు ఇదివరకు చేసిండ్రు కానీ
ఈ సబ్జెక్టు ఇంత మీరు కొద్ది టైంలో మీకంటే ఇదివరకు ఎంతో నాలెడ్జ్ ఉంటేనే మీరు ఇంత క్రోడీకరించి ఏ విషయం చూసినా దాని యొక్క మూలం ఏంటిది, దాని యొక్క అసలు పరమార్థం ఏంటిది అనేది, ఇంద్రుని యొక్క వ్యవహారాలు ఇన్ని ఉంటాయని మాకు కూడా తెలియదు. ఇది మేము ఎన్ని శాస్త్రాలు చదివినా ఇది తెలియదు. ఇది అన్ని క్రోడీకరించి మాకు ఆయన యొక్క చర్యలను మాకు తెలియజేసినందుకు ఇంకా ఎన్నో తెలియని విషయాలు మాట్లాడాలన్నది. అది అప్పుడు జ్ఞాపకం ఉన్నాయి బాపతి ఎంత ఉన్నదో. మీరు ఇంకా అప్పుడప్పుడు ఇట్లాంటి విషయాలు మాకు తెలియజేయాలని దానికి మేము ఎంతో వెనుక ఉంటున్నాం. మిమ్మల్ని మేము ప్రోత్సహించడానికి రెడీ. మీరు మీ యొక్క ధారాళత్వాన్ని హ్యాట్సప్. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ, దండవత్. శ్రీల ప్రభుపాద శిక్షా గురు భార్గవన్ ప్రభుజీ, మీ ప్రోత్సాహం ఉంటే నా సాధన ముందుకు వెళ్తుంది ప్రభుజీ. తప్పకుండా అవకాశం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ నాలెడ్జ్ ఇప్పుడు ఒక మనం ఒక అంటే బావిలో నీళ్లు తోడుతాంటే సెల్వే ఇస్తా అంటే ఎన్ని వస్తాయో మీకు ఇంకా జ్ఞానం పెరుగుతుందని ఆ భగవంతుడు ఆశీస్సులతోటి ఇంకా పరిపూర్ణంగా తయారవుతారని అనుకుంటూ మీరు దయచేసి మమ్మల్ని కొంచెం ఆ పునీతులను చేయండి మీ చరిత్రలో. మీ ఆశీర్వాదానికి చాలా కృతజ్ఞతలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శ్రీవల్లి మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. చాలా 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 బాగా చెప్పారు మాతాజీ. ఉదయమే మాకు అసలు చెవుల్లో తుప్పంతా తీసేశారు. చక్కగా ఉంది మాతాజీ. ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. అనుకోవచ్చు శ్రీల ప్రభుపాద నిత్యం భాగవత సేవ ఉదయం ఇంకా సత్వగుణంతో ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. I think we are done. Hare Krishna. Yes, Mataji, we can close, Mataji, if nobody else is there. సారీ మాతాజీ. ఎందుకు మాతాజీ? లేదు, ఇవాళ కొంత వెళ్ళడం తర్వాత క్లాస్ ఇవన్నీ అందుకని ఎవరైనా ఉంటే అమ్మ అందరికీ దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, हिज ग्रेस बालगोविंद प्रभु जी की जय, शिवली माता जी की जय. हरे कृष्ण. Thank you very much Mataji and Prabhuji. Hare Krishna Mataji. Thank you so much Mataji. Thank you. Ending the call now Mataji. Thank you Mataji. Thank you.